హల్లెలూయా. The joy of the Lord is your strength. ఆమేన్. ప్రభువునందు ఆనందించడమే మన బలము. ఎక్కడ ఉంది బలము? Joy. ఆనందించడంలో ఉంది. Joy. ఆనందం ఎక్కడ ఉంది? The Holy Spirit. పరిశుద్ధాత్మలో. Where is the Holy Spirit? పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడు? That is the Lord is the Holy Spirit now. ప్రభువే ఇప్పుడు పరిశుద్ధాత్మ. Where the Holy Spirit is, పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటే there is అక్కడ విడుదల ఉంది. ఎక్కడ ఆనందం ఉంది? there is fire. అక్కడ అగ్ని ఉంది. There is life. అక్కడ జీవం ఉంది. There is miracle. అక్కడ అద్భుతం ఉంది. There is the presence. అక్కడ సన్నిధి ఉంది. Because the Holy Ghost is in heaven. It is heaven. పరిశుద్ధాత్ముడు పరలోకం ఉంటే అది పరలోకం. Ghost is in me. పరిశుద్ధాత్మ మీలో ఉంటే నాలో ఉంటే మనం పరలోకాన్ని మోస్తున్నాము. Ephesians chapter 2. ఎఫెసీయుల 2వ అధ్యాయం 4-8 వరకు చూస్తే We were dead in sins. మన పాపంలో మృతమై ఉన్నాం. God was rich in mercy. కానీ ప్రభు తన మహాకృపను కనికరాన్ని బట్టి మన ఆత్మను మరలా పునరుద్ధరించాడు. ఆయన మన లేపి క్రీస్తుతో పాటుగా లేపి ఆయనతో పాటు కూర్చుంటే పెట్టాడు. ఆమేన్. పరలోక స్థానాల్లో ఆయనతో పాటు మనల్ని కూర్చుంటే పెట్టాడు. ఇప్పుడు మనం పరలోకంలో ఉన్నాము. మీరు అది నమ్ముతున్నారా? Even if you don't believe, మీరు అది నమ్మకపోయినా you are in the heavenly realm. మీరు పరలోక స్థానంలో ఉన్నారు. Jesus wanted to show himself to his disciples who were shut up in a closed door and room because of the fear of Jews that they would. యూదులు వాళ్ళు చంపుతారన్న భయంతో తన శిష్యులు ఒక క్లోజ్ డోర్ ఒక రూమ్ లో ఉన్నారు. కానీ యేసే తన ప్రత్యక్షపరచుకోవాలనుకున్నాడు. వినండి, He just went, traveled and went. యేసయ్య లోపలికి మూయబడిన ఆ గదిలోనికి యేసయ్య వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత. హల్లెలూయా, ఆమేన్. After Jesus was resurrected, యేసయ్య తిరిగి లేచిన తర్వాత his resurrected body తన పునరుద్ధానమైన శరీరము ద్వారా ఆయన దేని ద్వారా కూడా ప్రయాణం చేయగలిగాడు. మూయబడిన గదిలోనికి వెళ్ళగలిగాడు. ఆయన through the mountain, కొండలలో నుంచి ఆయన ప్రయాణం చేయగలిగాడు. నీటిపైన సముద్రం పైన కూడా ప్రయాణం చేయగలిగాడు. resurrected body. అదే పునరుద్ధానించబడిన శరీరము, ఆ పునరుద్ధానం చెందిన క్రీస్తు లోపలికి వెళ్ళాడు. తను తాను చూపించుకున్నాడు. వాళ్ళు భయపడ్డారు అనుకోండి, కానీ యేసు అన్నాడు షాలోం. ఈరోజు షాలోం, షాలోం, Peace be unto you. మీకు సమాధానం కలుగును గాక. కానీ తోమా అక్కడ లేడు. ఆయన అన్నాడు, మీకు తెలుసా మేము యేసుని చూస్తామని చెప్పారు. ఆ పునరుద్ధానం చెందిన యేసే తిరిగి వచ్చాడు ఇక్కడికని చెప్పారు. తోమా అన్నాడు, నేను నమ్మను అన్నాడు. Unless or until I touch. నేను ఆయన ముట్టుకుంటే తాకి చూస్తే తప్ప నేను నమ్మను అని అన్నాడు. నేను హత్తుకుంటే తప్ప Hand into his side where he was pierced. ఎక్కడైనా Only I believe. బల్లంతో పొడబడ్డాడు, అక్కడనే చేయి పెడితే నమ్ముతానని చెప్పాడు. ఆయన తన అనుమానాన్ని సందేహాన్ని పలికాడు, మాట్లాడారు. Jesus heard in the spirit. యేసయ్య ఆత్మలో అది విన్నాడు. ఆమేన్. Whatever you speak, మీరు ఏం మాట్లాడినా ప్రభు వింటున్నాడు. you are doubting words. మీ అనుమానపు సందేహంతో కూడిన మాటలు లేదా విశ్వాసంతో కూడిన మాటలు, మీరు మంచి పాజిటివ్గా మాట్లాడినవి, నెగిటివ్గా మాట్లాడినవి ప్రభు వింటున్నాడు. After 7 days, 7 రోజుల తర్వాత యేసయ్య మళ్ళా వచ్చాడు. యేసయ్యతో అన్నాడు, తోమా రా, నా దగ్గరికి రా, నా చేతిని ముట్టుకో, నా చేతిని చూడు, నా చేతిని చూడు, ఈ గాయాన్ని చూడు, నా సైడ్కి నీ యొక్క చేయి పెట్టు అన్న వెంటనే అతను ఆశ్చర్యపోయాడు. యేసయ్యకి ఎవరు చెప్పలేదు. how was that? Thomas wanted to see you. ఆ తోమ నేను చూడాలనుకుంటున్నాను, యేసయ్యకి ఎవరు చెప్పలేదు. మీరు చెప్తుంది దేవుడు వింటున్నాడు. Be careful with your words. మీ మాటలతో జాగ్రత్తగా ఉండండి. From today, ఈ రోజు నుంచి చెప్పండి, అందరూ చెప్పండి, ఈ రోజు మొదలుకొని I know నాకు తెలుసు God is hearing దేవుడు వింటున్నాడు. every word నేను పలుకుతున్న ప్రతి పదము దేవుడు వింటున్నాడు. or say or pronounce or announce
నేను పలుకుతున్నది, నేను ఆజ్ఞాపిస్తున్నది, ప్రకటిస్తున్నది, నేను ఆజ్ఞాపిస్తున్న ప్రతి మాట దేవుడు వింటున్నాడు. కాబట్టి Be careful నేను జాగ్రత్తగా ఉంటాను. with what I speak. నేను మాట్లాడతాను, No negative word. నెగటివ్ వర్డ్స్ మాట్లాడనిక, Unbelieving word. అవిశ్వాస మాటలు మాట్లాడను. తోమ చూశాడు, ఆశ్చర్యపోయాడు. నా ప్రభువా, నా దేవా. Jesus said, యేసు అన్నాడు, తోమా because you see. నువ్వు చూసావు కాబట్టి నువ్వు నమ్ముతున్నావు. But there is a faith కానీ ఒక విశ్వాసం ఉంది, beyond senses. మన మన 5 ఇంద్రియాలకు మించింది. తాకడము, వాసన చూడడము, రుచి చూడడము, There is అనుభవించడం. faith ఒక విశ్వాసం ఉంది, beyond 5 senses. 5 ఇంద్రియాలకు మించింది. Everyone say, faith అందరూ చెప్పండి, విశ్వాసము beyond senses. మన ఇంద్రియాలకు మించినది. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. It's not by sight, అది వెలుచూపుతో కూడింది కాదు, it's by అది విశ్వాసంతో కూడింది. పౌలు అన్నాడు 2 కొరింథీయులు 5:6 అని అన్నాడు, మేము వెలుచూపుతో నడవట్లేదు, we don't walk by Thomas' faith. మేము తోమ విశ్వాసంతో నడవట్లేదు, Walk by Jesus' faith. మేము యేసయ్య విశ్వాసంతో నడుస్తున్నాము అని చెప్పాడు. హల్లెలూయా. Whose faith do you have? ఎవరి విశ్వాసం మీరు కలిగి ఉన్నారు? Jesus' faith. యేసయ్య విశ్వాసం. Jesus' faith. యేసయ్య విశ్వాసం. Two people were traveling to Emmaus. ఎమ్మౌస్ మార్గంలో 2 ప్రయాణం చేస్తున్నారు, Two disciples. 2 శిష్యులు. Luke chapter 24, verse 21. లూకా 24:21 పేతురు యేసుతో అన్నాడు, We were in hope మేము నిరీక్షణలో ఉండే Jesus would redeem us. యేసే మమ్మల్ని విడిపిస్తాడని, The ఈ రోమీల నుంచి మమ్మల్ని విడిపిస్తాడని, give us the kingdom. ఆయన మాకు రాజ్యం ఇస్తాడని మేము అనుకున్నాము. We had a hope. మాకు నిరీక్షణ ఉంటుండే. But he was crucified. He was buried. కానీ ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన పూడ్చిపెట్టబడ్డాడు. You know the story. మీకు కథ అంతా తెలుసు. But Jesus at last, కానీ యేసే చివరికి he showed himself. ఆయన తన ప్రత్యక్షపరచుకున్నాడు. Faith is విశ్వాసం అంటే, rationalization, but it is by revelation. విశ్వాసం అనేది ప్రత్యక్షతతో కూడింది. Faith is విశ్వాసము not by your imagination, మీ ఊహను బట్టి కాదు, God's inspiration. కానీ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణను బట్టి, By the intuition. అది పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణను బట్టి మీ ఆత్మలో. Hallelujah. హల్లెలూయా. Faith is not by sight, విశ్వాసం వెలుచూపుతో కాదు, by believing. కానీ నమ్మడం ద్వారా. It's not by feeling, అది మనం అనుభవాన్ని బట్టి కాదు, మనం నమ్మడం ద్వారా. you cannot see things మీరు మీరు by your natural eyes. మీరు మీ యొక్క కండ్లతో కొన్ని విషయాలు చూడలేరు, అద్భుతాలు మీరు చూడలేరు. Word of God says, దేవుని వాక్యం చెప్తుంది, us from the dead యేసే మన మృతుల్లో నుంచి లేపి క్రీస్తుతో పాటుగా పరలోక స్థానంలో కూర్చుండబెట్టబడ్డారు అని రాసి ఉంటుంది. ఎక్కడ అద్భుతం ఉంది? పరలోక స్థానంలో. there is miracle, అక్కడ అద్భుతాలు ఉన్నాయి, there is your future, అక్కడ మీ భవిష్యత్తు ఉంది, there is your car, అక్కడ మీ కారు ఉంది, future partner, అక్కడ మీ భవిష్యత్తులో మీరు భాగస్వామి ఉంది, there is your financial blessing అక్కడ మీ ఆర్థిక ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా. in the heavenly places. పరలోక స్థానాల్లో. ఎక్కడ? పరలోక స్థానాలలో. చెప్పండి, There is heavenly place. ఎక్కడ ఆ పరలోక స్థానం ఎక్కడ ఉంది? చెప్పండి. Where are you? మీరు ఎక్కడున్నారు? According to the Bible, బైబిల్ ప్రకారంగా heaven and earth shall pass away, but not my word. ఆకాశం భూమి గతిస్తేమో కానీ నా మాట గతించదు, ఒక పొల్లైన తొలగిపోదని చెప్పాడు. అదే యేసే చెప్పాడు. అవునా? So word of God says, కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, మన క్రీస్తుతో పాటు పరలోక స్థానంలో కూర్చుండబెట్టబడి ఉన్నాము. మీరు ఎంతమంది నమ్ముతారు దాన్ని? వినండి, వినండి. going to be very prophetic, ఇది చాలా ప్రవచనాత్మకం కాబోతుంది, revelation. చాలా ప్రత్యక్షత కూడింది కాబోతుంది. మీరు ఎంతమంది నమ్ముతున్నారు దేవుని వాక్యాన్ని? One man of God was preparing a sermon. ఒక దైవజనుడు ఆదివారం కొరకు వాక్యం కోసం సిద్ధపడుతున్నాడంట. వాళ్ళ కుమారుడు వచ్చి, డాడీ నువ్వు ఏ వాక్యం సిద్ధపడుతున్నా అడిగాడంట. ఆ యోన, చేప గడుపులో యోన గురించి చెప్పాడంట. అతను అడిగాడు, నువ్వు నమ్మావా యోన? అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, Sorry, the fish was in the belly of Jonah. ఒకవేళ చేప యోన కడుపులో ఉండడని చెప్పి రాసిన బైబిల్ ఏమని నమ్ముతారని చెప్పాడంట.
బైబిలే చెప్తే నేను అది గుడ్డిగా నమ్మేస్తాను. It is not by analyzation. అది అనలైజేషన్ ద్వారా కాదు, It is by Holy Ghost revelation. అది పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత ద్వారా. ఆమేన్. Somebody would say, కొంతమంది చెప్తారు, happen first, then I believe. అద్భుతం జరిగితే నేను నమ్ముతా అని అంటారు కొందరు. First believe, మొదటిగా నమ్మండి, then you see the miracle. దాని తర్వాత మీరు అద్భుతం చూస్తారు. Miracles and healings, అద్భుతాలు, స్వస్థతలు పరలోక స్థానాలలో ఉంటాయి. it is a deposit. అవి పరలోకంలో ఉన్నాయి. క్రీస్తులో We are in, మనం క్రీస్తులో ఉన్నాము, we are in the heavenly. మనం కూడా పరలోక స్థానాలలో ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Before the end of this session, your ఈ సెషన్ ముగిసే ముందు మీరు experience, your healing, మీ స్వస్థతను అనుభవించబోతున్నారు, మీ యొక్క అద్భుతాన్ని అనుభవించబోతున్నారు, మీ ఆర్థికమైన ఆశీర్వాదాన్ని మీరు నమ్మబోతున్నారు. నేను నమ్ముతున్నాను దాన్ని, నేను దాన్ని ప్రకటిస్తున్నాను. see the word. వాక్యం చూడండి, ఆయన మనందరినీ లేపాడు. ఇద్దరు రండి, మీ చేతులు పట్టుకోండి, ఒకరికొకరు చేతులు పట్టుకోండి. నేను లేవన్నప్పుడు మీ ఇద్దరు కలిసి లేవాలి. God raised Christ. He is Christ. దేవుడు క్రీస్తుని ఆయన విశ్వాసి, They didn't sin. ఆయన పాపంలో మరణించాడు, మృతిగా ఉన్నాడు. సో దేవుడు క్రీస్తుని పట్టుకొని నేను లేవమన్నప్పుడు లేవాలి, నేను నిన్ను లేపితే నువ్వు లేవాలి. సో దేవుడు క్రీస్తును ఆ సమాధిలోంచి లేపాడు. దేవుని వాక్యం చెప్తుంది, మనము కూడా పాపంలో విషయమై మనము చనిపోయి ఉన్నాము, క్రీస్తు లేచినప్పుడు విశ్వాసి కూడా లేచాడని రాస్తుంది. దేవుడు క్రీస్తు లేపాడు. సో మనమందరం కూడా లేపబడ్డాము. మనము పరలోక స్థానంలో కూర్చుండబెట్టబడి ఉన్నాము Along with Father. తండ్రితో పాటుగా. హల్లెలూయా. క్రీస్తు మీరు. హల్లెలూయా. I'm a new creation. I'm a brand new man. All things are passed away. I'm born again. Oh, I'm more than a conqueror. that's true. I am. I'm a heavenly person, I'm a brand new man. seated in the heavenly realm. పరలోక స్థానంలో కూర్చున్నాను. Where are you now, brother? మీరు ఎక్కడున్నారు ఇప్పుడు సహోదరులారా? పరలోకంలో. అట్లా కాదు, పరలోక స్థానంలో మనం కూర్చున్నబడ్డాం. కొంతమంది అంటారు, పాస్టర్ నేను పరలోక త్వరగా వెళ్దాం అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అంటూ ఉంటారు. మీరు పరలోకంలో ఉన్నారు ఇప్పటికే. మీరు పరలోక మండలంలో ఉన్నారు. క్రీస్తు ఎక్కడ ఉన్నారో అక్కడే పరలోకం. హలో, That means I don't deny there is heaven. There is అంటే పరలోకం నేను అనట్లేదు. పరలోకం ఉంది, నరకం ఉంది. దయ్యాల కోసం ఎదురు చూస్తూ, మన కొరకు కాదు. కాబట్టి raised us up with Christ. క్రీస్తుతో పాటుగా దేవుడు మన లేవనెత్తాడు. Whatever happens to Jesus, యేసుకేం జరిగితే అది మనకి జరుగుతుంది. he was raised up. We will also raise up. ఆయన లేపబడ్డాడు, మనకు లేపబడ్డాం. ఆయన పరలోక స్థానంలో పడ్డాడు తండ్రి ద్వారా, మనం కూడా కూర్చుండబెట్టాము. ఇప్పుడు మనం పరలోక స్థానంలో ఉన్నాము. Amen. ఆమేన్. Ephesians chapter 1 verse 3 says, ఎఫెసీయులు 1:3 చెప్తుంది, మనము everybody say, you అందరూ చెప్పండి, మీరు ఆశీర్వదించబడ్డారు, నేను ఆశీర్వదింపబడ్డాను, మీరు ఆశీర్వదింపబడ్డారు, నేను ఆశీర్వదింపబడ్డాను. in Christ Jesus క్రీస్తులో with all the blessings అన్ని ఆశీర్వాదాల ద్వారా in the heavenly realm. పరలోక స్థానాలలో. హల్లెలూయా. Every spiritual blessing. ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. First of all, spiritual blessing. మొదటిగా ఆత్మీయ ఆశీర్వాదం, Spiritual realm. మొదటిగా ఆత్మీయ మండలము. Blessing which is in the spiritual realm, ఆత్మీయ మండలం ఉన్న ప్రతి ఆశీర్వాదము command, it comes into మనం నమ్మి మనం ఆజ్ఞాపించినప్పుడు అది ఈ బాహ్య లోకానికి వస్తుంది. హల్లెలూయా. for Abraham. మ్యాన్. అబ్రహాం చూడండి, Genesis 12:2 and 3. ఆది కాండము 12:1-3 దేవుడు వచ్చాడు, And said, Abraham, చెప్పాడు, అబ్రహాము come out of your nation. మీ దేశం నుండి బయటికి రా, మీ బంధువుల నుండి బయటికి రా, నేను గొప్ప దేశంగా చేయాలనుకుంటున్నాను అని అన్నాడు దేవుడు.
I will bless you నేను నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహాము, and make your name great. నేను గొప్పగా చేస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అని చెప్పాడు. చెప్పండి, నేను ఆశీర్వాదకరంగా ఉంటాను. I am not a curse. నేను శపించబడిన వాడిని కాను, నేను ఆశీర్వాదాన్ని. God called him out. దేవుడు అని పిలిచాడు. And he said, మరియు అని అన్నాడు. if you read in 15th chapter, మీరు 15వ అధ్యాయం చదివితే అంటారు, దేవా నాకు కుమారులు లేరు అని అన్నాడు. I don't have any inheritance. నాకు ఎటువంటి వారసత్వం లేదని చెప్పారు. దేవుడు అన్నాడు, బయటికి రా. అందరు చెప్పండి, బయటికి రా. Out of your territory, మీ యొక్క స్థలం నుంచి బయటికి రండి. your crookedness, come out of your crooked mind. మీ యొక్క చెడ్డ మనసుని బయటికి రండి. పైనకి చూడండి, See the star. ఆ నక్షత్రాలను చూడండి. I see the star. I hear the mighty thunder. God said, Abraham, దేవుడు అన్నాడు, అబ్రహాము పైనకి చూడు, see the star. ఆ నక్షత్రాలను చూడు. How many stars? ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? Infinite. లెక్కించలేని నక్షత్రాలు ఉన్నాయి. When I was a child, a small boy, నేను చిన్న అబ్బాయిగా ఉన్నప్పుడు కొంతమంది నాకు చెప్పారు, American computer said they tried to count the stars. అమెరికా కంప్యూటర్ అంటే వాళ్ళు లెక్కిద్దాం అనుకున్నారంట. సో తర్వాత చివరికి వచ్చి తేలింది ఏంటి అంటే అది ఇన్ఫినిట్, అంటే కానీ మనం లెక్కించలేము. Say uncountable. చెప్పండి, లెక్కింపలేని, కొలవలేని. ఆమేన్. So these stars can't be counted. కాబట్టి ఈ నక్షత్రాలు మనం లెక్కించలేము. దేవుడు అన్నాడు, ఆ విధముగా నేను ఆశ్రయించబోతున్నాను నిన్ను, నీ తరాన్ని. When there was no child, కుమారులు లేని చోట అది విశ్వాసం. God gives first blessing. దేవుడు మొదటిగా ఆశీర్వాదం ఇస్తాడు తన వాక్కు ద్వారా. That word becomes, ఆ మాట, that word comes to you. ఆ మాట మీ దగ్గరికి వస్తుంది. మీరు దాన్ని స్వీకరించినప్పుడు, మీరు దాన్ని నమ్మినప్పుడు, అవును ప్రభువా, అవును ప్రభువా, Receive your word. నేను నీ మాట, నీ వాక్కుని స్వీకరిస్తున్నాను. అవును ప్రభువా, అవును ప్రభువా, నేను నీ మాట నమ్ముతున్నాను. అవును ప్రభువా, అవును ప్రభువా, నేను ఆశీర్వాదం చూస్తాను. ఆమేన్. Abraham believed. అబ్రహాం నమ్మాడు. 6 says he believed. ఆదికాండం 16 చెప్తుంది, నేను నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. For him. Even Galatians chapter 6. గలాతీయులు 3, మీరు 6 నుంచి చదవచ్చు. Romans chapter 4. రోమా 4, 3 నుంచి చదవచ్చు. 3:21 చూడండి. Abraham believed. అబ్రహాం నమ్మాడు. 17th also you can note down. 17 రోమా 4:17 కూడా మీరు రాసుకోవచ్చు. చూడండి, That we serve such a God who calls everything out of nothing. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుని మనం నమ్ముతున్నాము, ఆయన సేవిస్తున్నాం. There is nothing, you call out. మీరు ఏది పిలవకుండా When there is no car, you say car. మీరు కాలినప్పుడు కార్ అని పిలవచ్చు. See, car means they are happy. కార్ అనేవంటే బాగా సంతోషిస్తున్నారు. There is no miracle, అద్భుతం లేనప్పుడు అద్భుతం రా అని పిలవాలి. come miracle, అద్భుతం రా అని పిలవాలి. come. రా. Abraham అబ్రహాము believed తను నమ్మాడు. in God who calls లే come into existence. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుని యందు నమ్మిక ఉంచాడు. When you seem to be nobody, you say, I am a blessed man. మిమ్మల్ని మీరు చూసినప్పుడు ఏం లేనప్పుడు అనిపిస్తుంది, మీరేమనాలి, నేను దీవించబడిన వ్యక్తిని, నేను పరిశుద్ధాత్మక వ్యక్తిని, నేను అద్భుతాలు చేసే వ్యక్తిని, నేను ధనవంతుడిని మిమ్మల్ని మీరు పిలుచుకోవాలి. హల్లెలూయా. I believe. నేను నమ్ముతున్నాను. I believe. నేను నమ్ముతున్నాను. Do you believe? మీరు నమ్ముతున్నారా? When Jairus' daughter was dead, యాయీరు కుమార్ చనిపోయినప్పుడు to Jairus, యాయీరు దగ్గరకు వచ్చింది. యేసు అది విన్నాడు. just believe. కేవలం నమ్మండి. మార్కు సువార్త 5లో మీరు చదవచ్చు దాన్ని. I think 34. 34 నుంచి అది చదువుతారు, అది ఉంటుంది అనుకుంటున్నాను. వినండి. ఇప్పుడు That faith ఆ విశ్వాసం, is of Jesus. ఆ యేసు యొక్క విశ్వాసం, When God raised Jesus, దేవుడు యేసుని లేపినప్పుడు మనం కూడా లేపబడ్డాము. we are seated now. మనం ఇప్పుడు కూర్చుంటబెట్టబడి ఉన్నాము. Faith of Jesus. యేసు యొక్క విశ్వాసం మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Amen. ఆమేన్. So, with కాబట్టి that faith only we were saved. ఆ విశ్వాసంతోనే మనం రక్షించబడ్డాము. The faith that we used for salvation
రక్షణకు పరిశుద్ధాత్మను మనం ఉపయోగించుకున్న విశ్వాసము, ఆ విశ్వాసమే ప్రతి అద్భుతానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు రోమా 2లో చదివితే కనుక 8 నుంచి 10 వరకు చదువుతారా? రోమా What does the word say? వాక్యం ఏం చెప్తుంది? What does the Bible say? బైబిల్ ఏం చెప్తుంది? The word is near you. వాక్యం మీకు దగ్గరగా ఉంది, అది మీ నోట్లో ఉంది, It's in your heart. అది మీ హృదయంలో ఉంది. The word of faith that we preach. ఆ విశ్వాస వాక్యాన్ని మేము ప్రకటిస్తున్నాము. నేనేం ప్రకటిస్తున్నాను? Word of God. దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నాను. అది విశ్వాసం. Everyone say. అందరూ చెప్పండి, దేవుని యొక్క వాక్యం That has the faith. విశ్వాసం కలిగిన వాక్యం. ఆమేన్. Next. తర్వాత మాట చూద్దాం. If you confess with your mouth the Lord Jesus, మీ నోటితో ఆయన ప్రభువును ఒప్పుకుంటే God raised him from the dead. దేవుడైన మృతులు లేపాడు నమ్మితే కనుక మీరు రక్షించబడతారు. Confess మీరు ఒప్పుకుంటారా? that Jesus Christ is Lord. క్రీస్తు ప్రభువుని మీరు ఒప్పుకున్నారా? Do you believe మీరు నమ్ము Jesus was raised from the dead? క్రీస్తు మృతులను చేర్చాడని మీరు నమ్ముతారా? అంటే మీరు ఒక రక్షకులు. ఆమేన్. You are a savior. మీరు ఒక రక్షకుడు. You are saved. మీరు రక్షించబడ్డారు. Person is a savior. రక్షించబడిన వ్యక్తి ఒక రక్షకుడు. You are all saviors. మీరందరూ రక్షకులు. You are all deliverers. మీరందరూ విడిపించువారు, విమోచకులు. But verse 21 says, మత్తాయి 1:21 చెప్తుంది, గబ్రియల్ వచ్చాడు, he spoke to Joseph. యోసేపుతో మాట్లాడాడు. యోసేపు, There's going to be a son born to you, నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, Mary. మేరీకి. His name shall be called Jesus, ఆయన యేసు అని మీరు పిలుస్తారు. because ఎందుకంటే he will save the people from sin. ఆయన ప్రజలను వారి పాపం నుంచి విడిపిస్తాడు కనుక. Say, I'm a savior. చెప్పండి, నేను రక్షకుణ్ణి, I'll save the people నేను ప్రజలను రక్షిస్తాను from the sins, పాపముల నుండి, the bondages, బంధకాల నుండి, from demons, దురాత్మల నుండి, from addictions, చెడు అలవాట్ల నుంచి, from death. మరణము నుండి. హల్లెలూయా. Who are you? మీరు ఎవరు? You are a new creation. మీరు నూతన సృష్టి. Who are you? మీరు ఎవరు? A son of God. దేవుని యొక్క కుమారులు. మీరు ఎవరు? A savior. ఒక రక్షకులు. Many saviors are here. చాలా మంది రక్షకులు ఇక్కడ ఉన్నారు. With your mouth you confess. మీ నోటితో మీరు ఒప్పుకుంటారు, మీ హృదయంతో మీరు నమ్మాలి. Hallelujah. హల్లెలూయా. Then what happens? అప్పుడు ఏమవుతుంది? Romans 10, రోమా 10 verse 10. 10. ఏలియనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. రోమా 10:10. With the heart one believes unto righteousness. ఏలియనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. Believe, listen to me. మీరు నమ్మినప్పుడు, వినండి, Jesus Christ is Lord. క్రీస్తు ప్రభువుని మీరు నమ్మినప్పుడు You receive salvation. మీరు రక్షణను స్వీకరించారు. When you say, yes, Lord, I believe, అవును ప్రభాని నమ్ముతున్నాను, నా జీవితానికి రండి ప్రభా అన్నప్పుడు, comes into your life. ఆయన మీ జీవితంలోకి వచ్చినప్పుడు You are made righteous. మీరు నీతిమంతులుగా మార్చబడ్డారు. Become a savior. అలాగే మీరు ఒక రక్షకుడిగా మారారు. How do you believe? మీరు ఎట్లా నమ్మారు? Hear the gospel మీరు సువార్తను విన్నారు, and receive the salvation. మీరు రక్షణను పొందుకున్నారు. Romans 10, 17. రోమా 10:17 చెప్తుంది, విశ్వాసము వినుట వలన వస్తుంది. And hearing వినుట by the క్రీస్తుని గురించిన మాట వలన వస్తుంది. faith comes. అందరూ చెప్పండి, విశ్వాసము విశ్వాసము Faith comes. విశ్వాసం వస్తుందా? Faith comes. విశ్వాసం వస్తుంది. You grow in faith. మీరు విశ్వాసం ఎదగలరా? I will grow in faith. విశ్వాసం ఎదగలుగుతాము. Everyone say, faith comes విశ్వాసము as I hear నేను దేవుని మాట వినడం వలన వస్తుంది. దాని అర్థం ఏంటి? the word of God carries. దేవుని మాట విశ్వాసమును మోస్తుంది, విశ్వాసం కలిగి ఉంటుంది. మీరు ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు, ఏదైనా ఒక బలహీనత వచ్చినప్పుడు, ఆ ఇంజెక్షన్ The curing power. మిమ్మల్ని బాగు చేసే శక్తిని ఆ ఇంజెక్షన్ కలిగి ఉంటుంది. కాబట్టి అది మిమ్మల్ని బాగు చేస్తుంది కొద్ది సమయం వరకు. When you take the word of God మీరు వాక్యం తీసుకున్నప్పుడు, వాక్యం విన్నప్పుడు, and believe the word, ఆ వాక్యాన్ని నమ్మినప్పుడు, receive the word, దాన్ని స్వీకరించినప్పుడు, power in the word. వాక్యములో ఉన్న శక్తి. Abraham, God said, అబ్రహాంతో దేవుడు అన్నాడు, great nation. నువ్వు గొప్ప జనముగా అవుతావని. Of making Abraham, who had no child, into a కుమారుడు లేని వ్యక్తిని ఒక గొప్ప జనముగా మార్చే శక్తి ఆ వాక్యలో ఉంది. every word of God
ప్రతి దేవుని మాట దేవుని యొక్క విత్తనము ఆ దేవుని యొక్క శక్తిని కలిగి ఉంటుంది. అది శక్తిని ఒక శక్తిని విడుదల చేసే విడుదల కలిగి ఉంటుంది. మీరు దేవుడు చెప్తే, మీరు స్వస్థత పొందిన దేవుడు చెప్తే, మీరు ఈ మాట విన్నప్పుడు మీరు అవును ప్రభువా ఈ దేవుని మాట ఏ చెప్తే నమ్ముతాను అని అనుకున్నప్పుడు, నేను ఆ రోగాన్ని చూడను, నేను బాహ్య పురుషుని చూడను, వాక్యం ఏం చెప్తుంది నేను దాన్ని నమ్ముతాను. నేను నమ్మినప్పుడు ఆ స్వస్థపరిచే అభిషేకాన్ని నేను స్వీకరిస్తాను. అప్పుడు ఆ వాక్యం మీ లోపలికి ప్రవేశించి మీరు స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. మీరు నమ్ముతున్నారు? ఎంతమంది స్వీకరించారు? ప్రతి మాట దేవుని యొక్క శక్తిని కలిగి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం వినడం వలన వస్తుంది, దేవుని యొక్క మాట వినడం వలన వస్తుంది. అపోస్తల కార్యములు చదివినప్పుడు 14వ అధ్యాయము 8 నుంచి 10 వరకు ఒక వ్యక్తి ఉండేవాడు. పౌలు ద్వారా ప్రకటించబడిన వాక్యాన్ని విన్నాడు. ఆయన కుంటివాడు చిన్ననాటి నుండి. ఆయన ఎప్పుడు నడవలేదు. ఆయన పుట్టుకతోనే కుంటివాడు. వినండి, ఆయన వాక్కును వింటున్నాడు. మీకు తెలుసా, వాక్యం ఉన్న శక్తి మీరు వింటూ ఉండగా అది మీలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అదొక విత్తనం వలె. మీరు ఒక విత్తనాన్ని విత్తినప్పుడు కొద్ది సమయం తర్వాత అది ఎదగడం, అది పండడం మీరు చూస్తూ ఉంటారు. వాక్యం మీరు ఎదుగుతూ ఉంటుంది. వాక్యం శక్తినిస్తుంది. కాబట్టి ఈ వ్యక్తి వింటా ఉన్నాడు దేవుని ఒక వాక్యాన్ని. పౌలు కూడా తన్ని తేరి చూస్తూ ఉన్నాడు. అతను వింటుండగా అతను చూశాడు స్వస్థత పొందడానికి. చెప్పండి, స్వస్థత పొందే విశ్వాసము. మళ్ళీ చెప్పండి, పొందడానికి కలిగిన విశ్వాసం, అద్భుతం పొందే విశ్వాసము, నడిచే విశ్వాసం, అద్భుతం కలిగే విశ్వాసం. హల్లెలూయా. చెప్పండి, విశ్వాసం, ఒక అద్భుతాన్ని పొందుకునే విశ్వాసం, స్వస్థత పొందే విశ్వాసం, ధనవంతులయ్యే విశ్వాసం, ప్రవచించే విశ్వాసం, అద్భుతాలు చేయే విశ్వాసం. ఈ వ్యక్తి వింటున్నాడు. వెంటనే గొప్ప స్వరంతో పలున్నాడు. ఎందుకంటే విశ్వాసం కొన్నిసార్లు అరుస్తుంది, విశ్వాసం కొన్నిసార్లు పడుకుంటుంది, విశ్వాసం కొన్నిసార్లు మౌనంగా ఉంటుంది. మీరు ఆత్మతో నడిపించబడితే కొన్నిసార్లు మీరు అరవాలి, కొన్నిసార్లు మీరు సరే వెళ్ళు అని చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ ఈ వ్యక్తి వింటున్నాడు. పౌలు బిగ్గరగా గొప్ప స్వరంతో అన్నాడు, నిలబడు అని. సరిగ్గా నిలువుము అని అన్నాడు. నీ యొక్క కాళ్ళ పైన. వినండి, చిన్నప్పటి నుంచి నడవలేని వ్యక్తులు దేవుని వాక్యం శక్తిని చూడండి. దేవుని వాక్యంలో శక్తి అనండి. శక్తి ఉంది. చెప్పలేనంత శక్తి ఉంది. అసాధారణ శక్తి ఉంది. స్వస్థపరిచే శక్తి ఉంది. అద్భుతాలు చేసే శక్తి ఉంది. అభివృద్ధి పరిచే శక్తి ఉంది దేవుని వాక్యంలో. నేను నమ్ముతున్నాను అని అన్నాడు. సరిగ్గా నిలువుము అని చెప్పాడు. అది నమ్మాడు. ఆయన ఎగిరాడు, గంతులు వేశాడు. గంతులు వేస్తూ నడవసాగాడు ఆయన. హల్లెలూయా. ఆ శక్తి దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా. ఆ వాక్యం మీ లోపలికి వచ్చినప్పుడు, మీరు నమ్మినప్పుడు, మీరు అధికారముతో విశ్వాసంతో పలికినప్పుడు అది పనిచేస్తుంది. హల్లెలూయా. మర్రకష కలకటి బ్రకట బలకటు కలట.
When we were doing a mini crusade, మేము ఒకసారి ఒక మీటింగ్ పెట్టినప్పుడు girl was brought. ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు. 19 సంవత్సరాలు అనుకుంటా అమ్మాయికి. ఆమె నడవలేదు 7 నెలలుగా. ఒక సైకిల్ పైన ఇద్దరు ఆమెను తీసుకొని వచ్చారు. ఆమె కింద పెట్టారు. We just started the ministry in Vellore. మేము ఆ సమయంలో వెల్లూరులో పరిచర్య ప్రారంభించాము. 2002 అనుకుంటాను నేను. So we were conducting many crusades. కాబట్టి మేము అక్కడ మీటింగ్స్ పెడుతున్నాం, సువార్త సభలు. About to be open. అక్కడ సభ అయిపోతుండగా I just exercised the faith. నేను విశ్వాసాన్ని The village was there watching అక్కడ గ్రామస్తులను చూస్తున్నారు, by some believers. కొందరు విశ్వాసులు చూస్తున్నారు. నేను అన్నాను, యేసు శక్తిగా నామం లే అని చెప్పాను. By faith, నేను విశ్వాసంతో చెప్పాను, in the word. దేని వాక్యాన్ని నమ్మి. Immediately that girl stood up. వెంటనే ఆ అమ్మాయి లేచి నడవడం ప్రారంభించింది. Even now she is there in that village. ఇప్పుడు కూడా ఆమె ఆ గ్రామంలో ఉంది. ఆమె పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు తనకి. Like this, ఆ విధంగా దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. even now he is doing miracles. ఇప్పుడు కూడా ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. When you believe the word మీరు ఆ వాక్యం నమ్మినప్పుడు with the authority given to you, మీకు ఇవ్వబడిన అధికారం చేత మీరు ఆజ్ఞాపించినప్పుడు అద్భుతం జరుగుతుంది. you are a savior. మీరు రక్షకుడు. Everyone say, I am a savior. చెప్పండి, నేను రక్షకురాల్ని. God to save the people నేను ప్రజలను రక్షించడానికి పిలువబడ్డాను. రోగం నుండి, from disease, వ్యాధి నుండి, from addictions. చెడు అలవాట్ల నుండి, బంధకాల నుండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. So faith comes. కాబట్టి విశ్వాసము వినుట వలన వస్తుంది, దేవుని మాట వినుట వలన వస్తుంది. God's word. దేవుని మాట వాక్కును వింటూ ఉండండి. హల్లెలూయా. The faith will mature. మీలో విశ్వాసం ఎదుగుతుంది. It begins to activate. అది యాక్టివేట్ అవ్వడం ప్రారంభించబడుతుంది మీ ఆత్మలో. When it is mature, అది ఎదిగినప్పుడు మీకు తెలుసా, to command. మీకు అర్థమవుతుంది ఇది ఆజ్ఞాపించే సమయం అని. మీరు ఆజ్ఞాపించినప్పుడు అద్భుతం జరుగుతుంది. దేవుని మహిమ కలుగును గాక. Just command. మీరు కేవలం ఆజ్ఞాపించండి, Believe and command. నమ్మి ఆజ్ఞాపించండి. At the end of this meeting, you are going to command. ఈ మీటింగ్ అయిపోయే వరకు మీరు ఆజ్ఞాపించబోతున్నారు. You are going to take the authority మీరు అధికారం తీసుకొని, given to you. మీకు ఇవ్వని అధికారం తీసుకొని Your body, మీ శరీరంపై, మీ మనసుపై, మీ కుటుంబంపై, your children. మీ పిల్లలపై, You have to take authority over the disobedient children. Hey, obey. మాట వినని పిల్లలపై అధికారం తీసుకొని విను అని చెప్పాలి. వాళ్ళతో డైరెక్ట్గా కాదు, ఆత్మలో మీరు ఆజ్ఞాపించాలి. Everyone say, I am a savior. అందరూ చెప్పండి, నేను రక్షకుణ్ణి. Hallelujah. హల్లెలూయా. So Jesus Christ came to the world. సో యేసు ఈ లోకానికి రక్షించడానికి వచ్చాడు. The salvation came when we believe. మనం నమ్మినప్పుడు రక్షణ వచ్చింది. అదేవిధంగా When you start working on your faith మీరు మీ విశ్వాసం పనిచేయడం ప్రారంభించినప్పుడు మీరు రక్షించబడ్డారు. by the Holy Spirit, అది పరిశుద్ధాత్మ ద్వారా. you cannot save the people. మనం ప్రజలు రక్షించలేము, But there is a saving faith. కానీ రక్షించే విశ్వాసం ఉంది. You can be a savior by the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ రక్షకుడిగా ఉండొచ్చు. ఓబద్య 1 Read the 21st. 21వ మాట మీరు చదివితే కనుక, ఓబద్య 1:21. It talks about the mountains of Zion and Eden. Saviors, they are going to rise up. సియోను కొండ గురించి మాట్లాడుతుంది. They will come to Mount సో Zion. సో రక్షకులు సియోను కొండ మీద పుట్టుదురు, అప్పుడు రాజ్యం యెహోవా యగును. Evil spirit. వాళ్ళు తీర్పు తీరుస్తారంట. దురాత్మల పైన, రోగాల పైన, వ్యాధుల పైన వాళ్ళు తీర్పు తీరుస్తారు. చెప్పండి, నేను రోగాలపై తీర్పు తీరుస్తాను. Judge the death. నేను మరణంపై తీర్పు తీస్తాను. నేను అప్పు పైన నేను తీర్పు తీరుస్తాను. See, comparatively, in the book of Psalms, మీరు కీర్తనలో మీరు చూస్తారు, 149 కీర్తన 6 నుంచి 8 వరకు. every righteous man ప్రతి నీతిమంతురాలు authority to bind బంధించడానికి అధికారం ఇవ్వబడ్డారు. రాజులని, the demons with your word. దయ్యాలు దేవుని యొక్క మాట చేత. మీ ఏరియాలో Wherever you go, మీరు ఎక్కడికి వెళ్ళినా bind every demon. ప్రతి దురాత్మ శక్తిని బంధించండి. వెళ్ళి Demonic, not demonic. You will possess the goods that is held by demons. దురాత్మలు స్వాధీనం చేసుకునే విషయాన్ని మీరు స్వాధీనం చేసుకుంటారు. You will possess the blessings.
మీరు ఆశీర్వాదాలు స్వాధీనం చేసుకుంటూ ఉంటారు, ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. హల్లెలూయా. అందుకని యేసయ్య అన్నాడు, మీరు వెళ్ళక ముందు మీరు బలవంతుని, ఆ ప్రాంతంలో బలవంతుని మీరు బంధించండి అని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి You are going to declare, మీరు judge the demonic power దురాత్మ శక్తిని మీరు తీర్పు తీర్చబోతున్నారు. in the name of Jesus. మీ కుడి చేతి చెప్పండి, యేసు నామములో ప్రతి దురాత్మ శక్తి నా జీవితంలో, నా కుటుంబంలో, In my area, మా స్థలములో, in my ministry, మా పరిచర్యలో, in my village, మా గ్రామములో, in my town, మా పట్టణములో, మా పట్టణములో, మా దేశములో authority given to me by నాకు ఇవ్వబడిన అధికారము ద్వారా యేసు క్రీస్తు శక్తి గల నామములో నా అధికారాన్ని ఉపయోగిస్తున్నాను. every demon power ప్రతి దురాత్మ శక్తిని నేను సంఖ్యలతో, పరిశుద్ధాత్మ సంఖ్యలతో బంధిస్తున్నాను యేసు నామములో. power of darkness ప్రతి దురాత్మ శక్తి in my place, నా ప్రాంతాన్ని విడిచి వెళ్ళు, నా జీవితాన్ని విడిచి వెళ్ళు, నా కుటుంబాన్ని విడిచి వెళ్ళు, my children, నా పిల్లల్ని విడిచి వెళ్ళు, నా భార్యను విడిచి వెళ్ళు, నా భర్తను విడిచి వెళ్ళు, నా తల్లిదండ్రులను విడిచి వెళ్ళు యేసు నామములో, నా పట్టణాన్ని విడిచి వెళ్ళు. say in the name of Jesus. చెప్పండి, యేసు నామములో Let God's kingdom come. దేవుని రాజ్యం వచ్చును గాక. Let the kingdom become Jesus' kingdom. మా ప్రాంతం, మా రాజ్యం క్రీస్తు రాజ్యంగా ఉండు గాక. మా ప్రాంతం యేసు ప్రాంతంగా ఉండు గాక. See, when sin చూడండి, arise, రక్షకులు లేచినప్పుడు becomes రాజ్యము దేవుని రాజ్యం అవుతుంది. everyone say in అందరూ చెప్పండి, భారతదేశంలో the name of Jesus, యేసు నామములో the kingdom of God come. దేవుని రాజ్యం వచ్చును గాక. Savior, రక్షకులుగా arise. నేను లేస్తున్నాను, రక్షకుడిగా నేను లేస్తున్నాను, నేను తీర్పు తీరుస్తున్నాను ప్రతి శత్రువు పైన. క్రీస్తుకు వ్యతిరేక ప్రతి శత్రువుని తీర్పు తీస్తున్నాను, సువార్తకి వ్యతిరేకమైన వారిని తీర్పు తీరుస్తున్నాను యేసు నామములో. Rise to possess. ఏ దయ్యం అయితే మా దేశాన్ని, మా భారతదేశాన్ని స్వాధీనించుకుంటున్నారో ఆ దురాత్మను మేము వెళ్ళబెరగపిస్తున్నాం. దేవుని రాజ్యం వచ్చును గాక ప్రతి ప్రాంతంలో. హల్లెలూయా. క్రీస్తు యేసుకు మహిమ కలుగును గాక. మీరు రక్షకులు, మీరు అభిషేకం మోస్తున్నారు, Power in your word. You are a healer. మీరు స్వస్థపరచువారు. Somebody shout and say, I'm a healer. చెప్పండి, నేను స్వస్థపరచువాన్ని, నేను స్వస్థపరచువాన్ని. కొలసీలో 2:9-10 రాసి ఉంటుంది. క్రీస్తు మనలోకి వచ్చినప్పుడు ప్రతి ఆశీర్వాదాలు మనలోకి, క్రీస్తులో ఉన్న ప్రతి ఆశీర్వాదాలు ఆ క్రీస్తు మనలో బ్రతకడం ప్రారంభించాడు. యేసుకు మహిమ కలుగును గాక. కాబట్టి Anointing also is స్వస్థపరచు అభిషేకం క్రీస్తులో ఉంది, అది మనకు ఇప్పుడు ఇవ్వబడింది. ఆమేన్. మీకు తెలుసా, even a portion of faith to exercise for our needs మన మన అవసరాలకు, ఇతరులకు వాడుకోవడానికి మనకి విశ్వాసం ఇవ్వబడింది. మీకు తెలుసా, రోమా 12:3, రోమా 12:3. your faith can do what Jesus Christ can do. యేసయ్య ఏం చేయగలుగుతాడో మీ విశ్వాసం కూడా అది చేయగలుగుతుంది. నేను మొదట్లో మీకు చెప్పాను, Can your faith do? మీ విశ్వాసం ఏం చేయగలుగుతుంది? యేసయ్య ఏం చేయగలుగుతాడో మీ విశ్వాసం కూడా ఆ కార్యాలు చేయగలుగుతుంది. Has been waiting for. భారతదేశం వేచి చూస్తుంది దాని కొరకే, ప్రపంచం వేచి చూస్తుంది దాని కొరకే. హల్లెలూయా. అందరూ చెప్పండి, యేసు నామములో Rise. నేను లేవాలనుకుంటున్నాను. దేవుని యొక్క విశ్వాసముతో నేను లేవాలనుకుంటున్నాను అద్భుతాలు చేయడానికి. Not by Jesus. యేసయ్య చేసిన అద్భుతాల యేసయ్య లాగానే. ఆమేన్. See, nowadays, even చూడండి, ఈ రోజులలో సంఘం కూడా, the people, ప్రజలు కూడా they don't want to rise up for God. క్రీస్తు కొరకు లేవడం వాళ్ళకి ఇష్టం లేదు, కానీ ఆశీర్వాదాలు అనుభవించాలనుకుంటున్నారు. కేవలం ధనము, ఆరోగ్యము, That belong to the earth. ఈ లోక సంబంధం మాత్రమే అనుభవించాలని కోరుకుంటున్నారు. Go to the church people and see. మీరు సంఘస్థుల దగ్గర వెళ్ళి చూస్తే కనుక వాళ్ళకి అన్ని ఆశీర్వాదాలే కావాలి. Rise up and do great things for God. వాళ్ళు లేచి దేని కూడా గొప్ప కాలు చేయాలనుకుంటున్నాడు, కానీ దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు. Because you are already predestined and chosen. ఎందుకంటే మీరు ఆల్రెడీ నిర్ణయించబడ్డారు, మీరు ఎన్నుకోబడ్డారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. Choosing the thirsty people. దేవుడు ఇప్పుడు దాహంతో ఉన్న ప్రజలు ఎన్నుకుంటున్నాడు. Just living for only for the blessing. మనం కేవలం ఆశీర్వాద కొరకు మాత్రం బ్రతకట్లేదు, Living only for the miracles. మనం కేవలము అద్భుతాల కొరకు మాత్రం జీవించట్లేదు, మనం క్రీస్తు కొరకు జీవిస్తున్నాము. మనం క్రీస్తు కొరకు జీవిస్తున్నాం కాబట్టి అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. Everyone say, I'm just. అందరూ చెప్పండి, నేను ఆశీర్వాద కొరకు మాత్రమే నేను క్రీస్తు కొరకు. And the blessings will follow me. అప్పుడు రాళ్ళ నుంచి ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి. హల్లెలూయా, నేను వెంబడిస్తాయి. Our priority is to be just like సో ఇప్పుడు మన ఇచ్చే ప్రాధాన్యత ఏంటి? క్రీస్తు వలె మనం ఉండాలి. Jesus was filled with the Holy Spirit.
యేసు పరిశుద్ధాత్మ నింపబడ్డాడు everywhere. అనే ప్రతి చోటుకి వెళ్ళేది Good things. మంచి విషయ Sick people. ఆ రోగులకు మంచి చేస్తుండేవాడు. బంధించబడిన వారికి Acts 10:30. అపోస్తుల 10:30 చేస్తుంది. With the power. ఆమేన్. Because God was with him. ఎందుకంటే దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి. About doing good. ఆమేన్. Healing the sick people. దేవుడు ఆయనకు తోడున్నాడు కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడబడిన వారందరినీ స్వస్థపరిచు సంచరించుండెను రాస్తుంది. That anointing. ఆ అభిషేకము ఆ విశ్వాసము మనకివ్వబడింది. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Everyone say, I'm a savior అందరూ చెప్పండి, నేను రక్షకుణ్ణి. from the beginning. I'm a new creation. మొదటి నుంచి చెప్దాం, నేను నూతన సృష్టిని, నేను దేవుని కుమారుని. Jesus has. ఏసేకి ఏది కలిగి ఉన్నాడో అది నాకు నేను కలిగి ఉన్నాను. Savior. నేను రక్షకుణ్ణి, I'm a healer. నేను స్వస్థపరచువాన్ని. Brother, మీరు ఎవరు సహోదరులారా? healer. మీరు స్వస్థపరచువారు. I'm a doctor. చెప్పండి, నేను డాక్టర్. Maybe you are not given this medical doctorate degree. మీకు మెడికల్ డిగ్రీ ఇవ్వకపోవచ్చు, కానీ మీరు పరలోకపు డాక్టర్ మీరు. All these medical doctors come under the heavenly doctor. ఈ మెడికల్ డాక్టర్లు అందరూ కూడా పరలోక డాక్టర్ దగ్గర రావాలి. What this earthly doctor ఈ ఈ బాహ్యపరమైన డాక్టర్ చేయలేనిది మీరు చేయగలరు. today ఈరోజు is a ceremony. You are all given the doctorate. ఈరోజు మీకు డాక్టరేట్ ఇవ్వబడి సెరమనీ ఇది. పరలోకపు డాక్టరేట్ ఇస్తున్నాం, డిగ్రీ. Say, I'm a healer. చెప్పండి, నేను స్వస్థపరచువాన్ని అని. Some people look like some earthly doctor taking an injection and then smile. నవ్వండి, Tell your neighbor. చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, మీకు ఏమైనా స్వస్థత కావాలా Come to me. నా దగ్గర రండి. Jesus said, ఏసే అన్నాడు, those who bear heavy laden, ప్రయాసపడి భారం మోసుకొంచున్న వారులారా come unto me. నా యొద్దకు రండి, I'll give you rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. In that word rest, ఆ విశ్రాంతిలో healing. స్వస్థత ఉంది. In that word rest, ఆ విశ్రాంతిలో ఆనందం ఉంది, there is peace. సమాధానం ఉంది, There is deliverance. విడుదల ఉంది, There is prosperity. అభివృద్ధి ఉంది. Everyone who is heavily attacked, ఎవరు ఘోరంగా దాడి చేయబడ్డారు, ఎవరు భారంతో నా దగ్గర రండి, say, come unto me. చెప్పండి నా దగ్గర రండి అని. I'll give you. నేను మీకు స్వస్థత ఇస్తాను. Because healer is inside. ఎందుకంటే స్వస్థత నాలో ఉంది. You are a healer. మీరు స్వస్థపరచువారు. This is a known subject, but I want to just give ఇది చాలా ఇది మనందరికి తెలిసిన విషయమే, కానీ నేను మీకు ఇది మళ్ళీ ఇద్దాం అనుకుంటున్నాను. session. ఈ సెషన్ ముగిసే ముందు మీరు ఎవరినో ఒకరు స్వస్థపరచబోతున్నారు. హల్లెలూయా. Because that healing faith is inside of you. ఆ విశ్వాసం మీలో ఉంది. ఎంతమంది స్వస్థపరచాలనుకుంటున్నారు? Mark chapter 16, మార్కు 16, 15, 20 వరకు the word of God says, దేవుని వాక్యం చెప్తుంది. 16, 16 from 15 it says, go and preach the gospel. మీరు 15 చూడండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. And his baptist will be saved. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును. 17 చూడండి. He who believes on Jesus, నమ్మిన వారి వలన lay his hand on the sick, and the sick shall, రోగుల మీద అతను ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది. ఆయన నామములో they will cast out a demon. దయ్యములు వెళ్ళకుంటుదురు. In the name of Jesus, యేసు నామములో చెప్పండి, యేసు నామములో I will cast out a demon. నేను దయ్యాన్ని వెళ్ళగొడతాను, I will heal the sick. నేను రోగులను స్వస్థపరుస్తాను, Speak with the new tongues. నేను కొత్త భాషను మాట్లాడతాను. The serpents పాములను కూడా, me పాములను హాని చేయలేవు. can hurt me. ఏ పాయిజన్ నన్ను హాని చేయలేదు. మీరు సిద్ధంగా ఉన్నారా? రంబాల క్రటల బట్టల బొక్కట రబా. అన్య భాషలో మాట్లాడగలుగుతారా? రబా జకట లబా రకదిక లబ్రకట లబా తుల రబా షకట లబా జిగడ బ్రగదుల గడ బ్రగదియ లబర లబరబా. పరిశుద్ధాత్మ మీకు వందనాలు ప్రభువా. లామ్ర కండ్బల గడి బియాంట లబ్రగదుగల్ బర్గడ బల్ కడబరబా జెబ్రెకెడే బ్రెకెడే బ్రెకెడు అల కడ బ్రగడ. కొద్ది సమయం అన్య భాషలో మాట్లాడండి. అందరూ అన్య భాషలో మాట్లాడండి. రీబా క్రాడా బ్రక డీ బ్రకట బ్రగడ్డ బ్రగడ్డ బ్రగడ. పరిశుద్ధాత్మ మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు, మీ స్వస్థపరిచే అభిషేకాన్ని బట్టి మీకు వందనాలు, స్వస్థపరిచే అభిషేకాన్ని బట్టి వందనాలు. ఇప్పుడే యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఏ రోగమైన ఏ వ్యాధి అయినా ఇప్పుడే స్వస్థపరచు అభిషేకాన్ని విడుదల చేస్తున్న ప్రజలపైన రాక జకట బ్రడియట బ్రొకుడు గుడిగట బ్రగట రబ షకట బర్రబ దిక లప రోగు జికెటే బెర్రెబె తుల రగట
జిగ్రెడి దగ్గరడబ రగడ బ్రగడ లగడగడ. Matthew 8:8. మత్తాయి 8:8 చెప్తుంది, One word ఒక్క మాట that will heal the sick person. రోగిని స్వస్థపరుస్తుంది. అందరూ చెప్పండి, నేను రక్షకుణ్ణి, నేను స్వస్థపరచువాన్ని, నేను To heal the sick. రోగులను స్వస్థపరిచిన పిలువబడ్డాను, నేను To deliver the people. ప్రజలు విడిపించిన అభిషేకించబడ్డాను, Called. నేను Anointed. అభిషేకించబడ్డాను, పిలువబడ్డాను, ఎన్నుకోబడ్డాను, నిర్ణయించబడ్డాను ముందుగానే రోగులను స్వస్థపరచడానికి. ఆమేన్. Heaven has authorized you. పరలోకం మిమ్మల్ని ఎన్నుకుంది, పరలోకం మిమ్మల్ని ఆమోదించింది, The heaven has authorized me. పరలోకమే మిమ్మల్ని ఎన్నుకుంది స్వస్థపరచు శక్తి ద్వారా. ఆమేన్. Say it, please. చెప్పండి. What the medical doctors can't do, I will do in Jesus. వైద్యులు చేయనిది నేను చేస్తాను యేసు నామములో. అది కేవలం మీరు ఒప్పుకోండి. Yes, Lord, I believe it. అవును ప్రభు, నేను నమ్ముతున్నాను ప్రభా, నేను నమ్ముతున్నాను యేసు నామములో. రాక షటల బ్రటల గటల గటల రగరద. కాబట్టి The faith come. విశ్వాసం ఎట్లా వస్తుంది? How does the faith come for healing? స్వస్థపరచడానికి విశ్వాసం ఎట్లా వస్తుంది? The healing word. స్వస్థత గురించి నేను వాక్యం విన్నప్పుడు, Who was a centurion? శతాధిపతి అని ఒక వ్యక్తి ఉండేవాడు. Police under him. 100 మంది ఆయన కింద ఉన్నారు. Lord, I am not worthy. అని అన్నాడు, ప్రభువా నేను తీసుకొని నేను అర్హుని కాను, కానీ నా దాసుడు చనిపోతున్నాడు, ఆయన చనిపోబోతున్నాడు, He's on the deathbed. ఆయన మరణ పడకలో ఉన్నాడు, Tortured. I can't bear anymore. నేను దాన్ని భరించలేకపోతున్నాను. He came to Jesus. నేను ఏసయ్య దగ్గర వచ్చి అని చెప్పాడు, ఏసయ్యా Just to speak the word. ఒక్క మాట నువ్వు మాట్లాడు, ఒకటే ఒక్క మాట Just to say one word. చెప్పండి, ఒక్క మాట, One word. ఒక్క మాట. Father, తండ్రి, one word. ఒక్క మాట That will change my life. నా జీవితాన్ని మార్చేది, That will deliver me. నన్ను విడిపించేది, That will heal me. నన్ను స్వస్థపరిచేది, That will prosper me. నన్ను అభివృద్ధి పరిచేది He said just one word, Lord. అని అన్నాడు. ఒకటే మాట, ప్రభువా Speak the word. My servant shall be healed. నువ్వు మాట్లాడి, What happened? Jesus నువ్వు మాట్లాడు, నా దాసుడు బాగుపడతాడు అన్నాడు. ఏసయ్య లేచి చెప్పాడు, seen such a faith. ఇటువంటి గొప్ప విశ్వాసం నేను చూడలేదు, ఇశ్రాయేల్ మధ్య ఉన్నటువంటి విశ్వాసం నేను చూడలేదు. ఆయన ఒక రోమను, అతను ఒక అన్యజనుడు, కానీ అతను నమ్మాడు. One word. ఒకటే ఒక్క మాట అని అన్నాడు ఆయన. Know the authority in the word. You know, there is power in the word. మీకు తెలుసా, దేవుని వాక్యములు, ఆయన మాటలు శక్తి ఉంది. Negative words, there is negative power. మీరు నెగటివ్ మాటలు మాట్లాడితే నెగటివ్ శక్తి విడుదలవుతుంది. Godly power. మీరు దేవుని మాట మాట్లాడితే దేవుని శక్తి విడుదలవుతుంది. హల్లెలూయా. When you speak healing word, మీరు స్వస్థత సంబంధమైన వచనాలు పలుకుతున్నప్పుడు స్వస్థపరచు శక్తి విడుదలవుతుంది he said, అని అన్నాడు. అంత ఒక్క మాట పలుకుమని చెప్పాను. నాకు నీ మాటలో అధికారం తెలుసు. if I call somebody, he comes. నేను ఏమైనా పిలిస్తే వాళ్ళు వస్తారు, Tell him go, he goes. ఏమైనా వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళిపోతారు, If I ask somebody to do, నేను ఏమైనా చేయమంటే వాళ్ళు అది చేస్తారు. that's the power in the word. I know అది మాటలో ఉన్న శక్తి అది. ప్రభా నాకు మాటలో ఉన్న శక్తి తెలుసు ప్రభా, నేను అభిషేకించబడిన వారు కాబట్టి, the word because you are the word. మీరు వాక్యం కాబట్టి. In the beginning was the word. ఆది యందు వాక్యం ఉండను, The word was with God. ఆ వాక్కు దేవుని యొద్ద ఉండను, And the word was God. ఆ వాక్యమే దేవుడే ఉండను, ఆ వాక్యమే శరీరధారిగా అయ్యాడు, అదే యేసు. Word became flesh. ఆ వాక్యే శరీరధారిగా యేసుగా మారాడు, Form of a man. ఒక మనిషి రూపంలో వచ్చాడు. Shall I tell you? మీకు చెప్పనా, మాట నడుస్తుంది, Was speaking. ఆ మాట మాట్లాడుతుంది, Word was healing. ఆ మాట స్వస్థపరుస్తుంది, Raising the dead. ఆ మాటే, ఆ వాక్యే చనిపోయిన లేపుతుంది, ఆ మాటే కుంటివారిని స్వస్థపరుస్తుంది. దేవుని మాట కొనే శక్తి అది. The word became man. ఆ మాట మనిషిగా మారిపోయాడు. When a Gabriel angel came to Mary, దేవతైన గాబ్రియేలు మరియా దగ్గరికి వచ్చినప్పుడు what was going to happen? ఏం జరగబోతుందో చెప్తున్నాడు. అక్కడ ఒక కుమారుడు పుడతాడు. అప్పుడు ఆయన అడిగింది, నేను ఎట్లాగా గర్భం దాలుస్తాను అని. The angel said, దేవుని దూత అన్నాడు, దేవుని వలన ఏది కూడా అసాధ్యమైనది లేదు. word, when she received the word, ఆమె ఆ మాటను స్వీకరించినప్పుడు will come upon you. ఆయన అన్నాడు, గాబ్రియేలు పరిశుద్ధాత్మని ఆవరిస్తాడు. He will hover over you. ఆమేన్.
the Son of God. ఆ గబ్రియల్కి వచ్చిన ఆ మాట, దేవుని కుమారుడు మీకు పుట్టబోతున్నాడు అన్న వెంటనే ఆమె ఆ మాటను స్వీకరించింది. ఆ మాట పరిశుద్ధాత్మ ఏకమయ్యారు. పరిశుద్ధాత్మ యేసయ్య పుట్టాడు In the womb of Mary. మరియా యొక్క గర్భం. When a word of healing comes to you, yes, స్వస్థపరచు వాక్కు మీ దగ్గరికి వస్తే అవును ప్రభా, powers over the word, మీరు నా మాట నమ్మితే కనుక పరిశుద్ధాత్మ మాట పైన అల్లాడతాడు. ఆవిడ అభిషేకంతో అన్ని కూసుకొని అన్ని కుదిరి అన్ని ఏకమై అక్కడ స్వస్థత జరుగుతుంది. for a car, మీరు కారు కోసం ప్రార్థించినప్పుడు, Lord, I believe, అవును ప్రభు నేను నమ్ముతున్నాను, according to Philippians 4:19, ఫిలిప్పీయులు 4:19 ప్రకారంగా my car, దేవుడు తన మహేశ్వర్యం బట్టి నా కారు నాకు ఇస్తాడు. హల్లెలూయా. మీరు నమ్మినప్పుడు ఎస్ లార్డ్, power over పరిశుద్ధాత్మ శక్తి అక్కడ ప్రవహిస్తుంది. the word that you speak. మీరు మాట్లాడుతున్న మాట, I am blessed with a car. నేను కారు ద్వారా బ్లెస్ అయ్యాను, నేను కారుతో బ్లెస్ చేయబడ్డాను. ఆ మాట ఆ కారు తీసుకొస్తుంది, మీ ఇంటికి తీసుకొస్తుంది. ఆమేన్. When you say, I will not live, why should I live? That word, that devil will take. మీరు నేను ఎందుకు బతకాలని అనుకుంటే అపవాది ఆ మాట తీసుకుంటాడు. మీకు చెప్పనా, ఒక్క మాటలో అంతా అన్ని ఆశీర్వాదాలు అన్ని మాటలో ఉన్నాయి, వాక్కులో ఉన్నాయి. Hereafter you are going to ఇక నుండి ఈ నెలంతా కూడా కేవలం దేవుని మాటనే పలకండి, వాక్యాన్ని చెప్పండి. దేవుని వాక్యం, దేవుని వాక్యం, word of the Lord. దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. You are going to speak just the word. మన దేవుని మాటనే పలకబోతున్నాం. ఇక And God said, దేవుడు అన్నాడు, యేసు అన్నాడు, I have not seen. వావ్, ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఆయన అన్నాడు, ఇక మీరు వెళ్ళొచ్చు అని, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని. Let it be so according to your faith. నీ విశ్వాసం బట్టి నీకు జరుగును గాక అన్నాడు. That's why అందుకొరకే Jesus said, యేసు అన్నాడు, anyone ఎవ్వరు speaks to this mountain, ఈ కొండతో ఎవరైతే removed, అది తొలగించమని మాట్లాడతారో, rooted in the sea, అది పోయి సముద్రంలో పడవేయబడి అనుకుంటారు, తన మాటను బట్టి అది జరుగుతుంది అని అన్నాడు. తన హృదయంలో అతను అనుమానించి సందేహింపకపోతే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం పలకబోతున్నాము, స్వస్థత గురించి పలకబోతున్నాం. ఎందుకంటే మీరు స్వస్థపరిచేవారు కాబట్టి, మీరు రక్షకులు కాబట్టి when you speak the word, మనము మాటను పలకబోతున్నాము. when you speak to your కార్యాలు జరగబోతున్నాయి. sister, మీరు మీ తల్లితో మాట్లాడినప్పుడు, మీ సహోదరుతో మాట్లాడినప్పుడు, మీ సహోదరు మీ బంధువులతో మాట్లాడినప్పుడు యేసు నామములో స్వస్థత పొందు అని అన్న వెంటనే word will go. ఆ మాట వెళ్తుంది, అది రోగులు స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. You are a miracle worker. మీరు అద్భుతాలు చేయవారు. చెప్పండి, నేను అద్భుతాలు చేయవాన్ని. నేను అద్భుతాలు చేయడానికి నేను పుట్టాను. Shout it, I am a healer. గట్టి అరుస్తూ చెప్పండి, నేను స్వస్థపరచువాన్ని, నేను రక్షకుణ్ణి, I am a son of God. నేను దేవుని కుమారుణ్ణి, A new creation. నేను నూతన సృష్టిని. I have the same faith of Christ in me. క్రీస్తు కూడా విశ్వాసమే నాకు ఉంది. నేను ఏసే చేసి నేను చేస్తాను. నేను అద్భుతాలు చేయవాన్ని, నేను నూతన సృష్టిని. New creation means నూతన సృష్టి అంటే he's full of miracles. మీ అంతరంగ పురుషుడు మొత్తం సంపూర్ణంగా అద్భుతాలు చేసే శక్తిని కలిగి ఉన్న వ్యక్తి. అందుకనే పౌలు నూతన సృష్టి గురించి చెప్తా ఉన్నాడు. ఎఫెసీయులు 3:16 చదివితే కనుక ఆయన అంటాడు, Will be strengthened. You know the riches of God. You will be strengthened in the inner man. మీరు పరిశుద్ధాత్మ మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపడతారని చెప్పారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మీ అంతరంగ పురుషునిలో ఉన్నాడు, మీ యొక్క నూతన వ్యక్తిలో. ఆ నూతన వ్యక్తి క్రీస్తు వలె ఉన్నాడు. ఆ నూతన వ్యక్తి దేవుని ఆశీర్వాదాలతో నింపబడ్డాడు. అభిషేకము, స్వస్థత అన్ని ఇప్పుడు అంతరంగ పురుషునిగా క్రీస్తుతో పాటు మనము లేపబడ్డాము. అద్భుతాలు చేద్దాము. We are given the name Jesus Christ. యేసు నామంతో మనకి ఇవ్వబడింది. ఆమేన్. Peter and John, they were walking. పేతురు, యోహాను నడుస్తున్నారు ఆలయానికి, పొద్దున ఉదయకాలం మందిరానికి. They want to pray. ఎందుకంటే ప్రార్థన సమయంలో ప్రార్థన చేయాలనుకున్నారు. వాళ్ళు నడుస్తుండగా ఒక వ్యక్తి కుంటివాడు ఉండగా చూశారు. పుట్టుకతో కుంటివాడిని చూస్తాడు. ఆయన 40 ఏళ్ళకి పైన వ్యక్తి. He was more or less 40 years or above that. ఆ 40 లేకపోతే 40 సంవత్సరాల కంటే ఎక్కువగానే ఉండవచ్చు. మీరు వాక్యం చదివితే
చదువుతారా? Now Peter and John went up together to the temple at the hour of prayer, the ninth hour. And a certain man lame from his mother's womb was carried, whom they laid daily at the gate అపోస్తల కార్యము 3:9 నుంచి చదవండి. to ask alms from those who entered the temple, who, seeing Peter and John about to go into the temple, asked for alms. And fixing his eyes on him, with John, అపోస్తల కార్యం 3:9 look at us. So he gave చదవండి. his attention. 3 నుంచి చదివితే మనకి ఈ వాక్యం అంతా ఉంటుంది. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబడినప్పుడు వాడు చూసి భిక్షమడుగుగా పేతురును యోహాను వారిని తేజూచి మా తట్టు చూడమనిది. వాడు వారి యుద్ధ ఏమై దొరుకునో కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచింది. అంతటా పేతురు, వెండి బంగారం నా యుద్ధ లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పగా వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదమును చీడమండలము బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించు వారితో కూడా దేవునికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించడం ప్రజలందరూ చూసి శృంగారమును దేవాలయపు ద్వారమున వద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. హల్లెలూయా. వాడు పేతురును యోహాను పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను దాని మంటపంలో ఉన్న వారి యుద్ధకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లను, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేత నేను భక్తి చేత నేను నడవని వీనికి బలమిచ్చినట్టుగా మీరు ఎందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు మీరు వెళ్ళి ఈ దేవుని ఈ వాక్యాన్ని చదవండి. హల్లెలూయా. దేవుని వాక్యం చదవడం చాలా మంచిది, ఎందుకంటే వాక్యము స్వస్థపరిచే శక్తిని కలిగి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పేతురు యోహాను మందిరానికి దేవాలయం వెళ్తున్నారు ప్రార్థన చేయడానికి. అది వాళ్ళ ప్రార్థనా సమయం. ఆడ కుంటివాడు ఉన్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి వచ్చినప్పుడు అందుకు చెప్పండి కలిసి, చెప్పండి కలిసి. వాళ్ళు కలిసి వెళ్తుండగా తన ఆత్మ లేదు అసాధారణ జరిగింది. అతన్ని స్వస్థపరచాలనుకున్నాడు. 40 సంవత్సరాల నుంచి కొట్టివాడు అతను. పేతురు అతని ముందు చూసుంటాడా? చూసే ఉంటాడు అందరూ. కానీ ఇప్పుడు అతను పరిశుద్ధాత్మ అభిషేకించబడ్డాడు కాబట్టి తన చూపు మారిపోయింది. మీరు దేవుని కోపంతో అపవాదం చూడబోతున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. ఒకసారి ఒక స్త్రీకి ఒక క్రచ్ ఉంది. తను చర్చ్ నుంచి బయట నడుస్తుంది. నేను అక్కడ ఆరాధన నడిపిస్తుండే. ఆమెను చూశాను. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగింది. నేను సంఘం నుంచి వచ్చానని. చాలా అభిషేకం విడుదలైంది, చాలా మంది విడుదల పొందారు. వెనకాల నుంచి ముందుకు పులిపెట్టి దగ్గర నడుచుకొని వచ్చి కింద పడిపోయింది. దేవుని శక్తి విడుదలయ్యింది. నువ్వు చర్చ్లో ఉండే నువ్వు స్వస్థత పొందలేదు అన్నాడు. పరిశుద్ధాత్మ అన్నాడు, ఆ క్రచ్చర్ తీసే అని చెప్పాను. నేను క్రచ్చర్ తీసేసాను తన చేతిలోంచి. నేను అతనికి సహాయం చేశాను, నడువు అని చెప్పాను. తను నడుస్తుంది. నేను ఒక చేయి తీశాను, తర్వాత 2 చేతులు తీసేశాను. ఇప్పుడు నడువు అని చెప్పాను. ఆమె నడవడం ప్రారంభించింది. కాబట్టి పేతురు ఈ వ్యక్తిని పరిశుద్ధాత్మ యొక్క కళ్ళ ద్వారా చూశాడు. అసాధారణమైన శక్తి, ఆ కోపం తనలోంచి పైనకి వచ్చింది. నువ్వు ఇక్కడ అడుక్కున్నావు, నువ్వు భిక్షగాడివి కాదు, నువ్వు స్వస్థపరిచేవాడివి, నువ్వు అక్కడ కూర్చోవద్దు, ఇది నీ స్థలం, కూర్చునే స్థలం కాదు అని చెప్పాడు. భిక్షం ఎత్తుకోవడం లేదు యేసు నామములో. హల్లెలూయా. అందరూ చెప్పండి, నేను భిక్షగాని కాదు అని చెప్పండి. నేను స్వస్థపరచువాడిని, నేను రోగులు స్వస్థపరచాలనుకుంటున్నాను. అర్రాబాషా కటాలమ్మ కదలబా. ఎంతమంది అనుకుంటున్నారు? అవును ప్రభా, నేను రోగులు స్వస్థపరిచిన ప్రభు. ఎంతమంది అనుకుంటున్నారు? దేవుని యొక్క కోపము, రోగం పైన దేవుని యొక్క కోపము, వ్యాధుల పైన దేవుని యొక్క కోపం మనకు వచ్చుగాక యేసు నామములో. కెన్నిత్ కోపం చెప్తా ఉండేవాడు. ఆయన ఎప్పుడు రోగం చూసినప్పుడు, పేదరికం చూసినప్పుడు
చాలా చిరాకు పడిపోతాడంట. దేవుని కోపం వస్తాడు తనకి. హల్లెలూయా. Lift up your hand. మీ చేతులు ఎత్తండి. చెప్పండి, ఏ తండ్రి Whenever I see somebody sick, రోగం వారిని చూసినప్పుడు దేవుని కోపము over sickness, రోగంపై judge the sickness. ఆ రోగాన్ని తీర్పు తీర్చడానికి నన్ను నింపండి ప్రభు యేసు నామములో. రాబ్రకషట పలకట లబరత బలపట రిక్రట పలకటియట బలదబ. The Holy Ghost filled Peter. పరిశుద్ధాత్మ పేతురు నింపాడు అని చూశాడు. భిక్షగా అనుకున్నాడు, వాళ్ళు ఏదైనా భిక్షమిస్తారేమో అనుకున్నాడు. వాళ్ళు అన్నారు, నాకు వెండి బంగారం నా దగ్గర లేవు అని చెప్పారు. That doesn't mean that a man of God should not have silver or gold. అట్లా అని దేవదేవులకు బంగారం వెండి ఉండకూడదని కాదు. వాళ్ళు అన్నారు, నాకు బంగారం వెండి దగ్గర లేదు. మీరు ఆ 4వ అధ్యాయం చదివితే కనుక అందరు ప్రజలు పేతురు దగ్గర ప్రజలందరూ డబ్బు తీసుకొచ్చి పెట్టారు తన పాదాల దగ్గర. హల్లెలూయా అని అన్నాడు, నా దగ్గర వెండి బంగారం లేదు, కానీ నా దగ్గర ఒకటి ఉంది, అది స్వస్థపరిచేది. Destroy the enemy power in you. నీ లోపల దురాత్మ యొక్క శక్తిని విర్రగొట్టే శక్తి నా లోపల ఉంది. నా లోపల పరిశుద్ధాత్మ శక్తి ఉంది. చనిపోయిన వారిని లేపడానికి, కుంటి వారిని నడిపించడానికి ఉన్న అధికారం నా లోపల ఉంది అని చెప్పాడు. Somebody shout and say, hey, I have something. కొంతమంది చెప్పండి, నేను ఒకటి కలిగి ఉన్నాను, అది అసాధారణమైంది. I may look ordinary. నేను సాధారణ కనబడుతున్నానేమో, కానీ అసాధారణమైన వాడు నాలో ఉన్నాడు. అసాధారణ వ్యక్తి నాలో నివసిస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఎవరు? మీరు ఎవరు సహోదరులారా? మీరు ఎవరు సహోదరి? Healer. స్వస్థపరచువారు, Miracle worker. అద్భుతాలు చేయవారు. Say miracle worker. How many of you are miracle workers? మీరు ఎంతమంది అద్భుతాలు చేయవారు? Shall I tell you? నేను చెప్పనా? Believer. ప్రతి విశ్వాసి, యేసును స్వీకరించిన ప్రతి విశ్వాసి అద్భుతాలు చేయవారు. అందుకే యేసు అన్నాడు, మీరు మీ చేతులు రోగులు వేసినప్పుడు వారు బాగుపడతారని చెప్పాడు. రకరట బ్రకాలి ప్రకటబా. అభిషేకం విడుదల గాక. స్వస్థపరిచే అభిషేకము, అద్భుతాలు చే అభిషేకం విడుదల గాక యేసు నామములో. Acts of the Apostle chapter 14. అపోస్తల కార్య పట్టణాలు మీకు చెప్తుంది 3వ వచనంలో, వారు ప్రతి చోట వెళ్తూ దేవుని వాక్యం చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళతో ఉండి అద్భుతాలు చేస్తూ, స్వస్థలు చేస్తూ వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడు. ప్రభా, నాకు అద్భుతాలు కావాలి ప్రభా, నేను అద్భుతాలు చూడాలనుకున్నా ప్రభా, నేను అద్భుతాలు చేయాలనుకున్నా ప్రభా. ఎంతమందికి ఆ వైరాగ్యం ఉంది, ఎంతమందికి కోరిక ఉంది. అవును ప్రభా, నిజమైన దాహం, నిజమైన ఆకలి. అవును ప్రభా, నేను అద్భుతాలు చేసే వ్యక్తిగా మారాలనుకుంటున్నారు. ఆమేన్. మాకటలా బకటలా బరడియలా బరబా జిగ్రడబా రబటలా బటలా కటుబో రోకో జెకెటే బ్రెకెటే బెలెకెటే. పరిశుద్ధాత్మ మాలో ప్రతి ఒక్కరూ అద్భుతాలు చేయవరగా లేచుదురుగాక. సాధారణమైన అద్భుతాలు కాదు, అసాధారణమైన అద్భుతాలు, అద్భుతమైన కార్యాలు చేస్తున్నాములో. రక్రట బ్రకట బ్రకటల మటలబా. పేతురు చూశాడు, ఏయ్, ఇది ఉండాల్సిన స్థలం కాదు. నా మాట వినండి. యేసే మరణించే వరకు నువ్వు భిక్షగాడివేమో, కానీ ఇప్పుడు యేసే కొట్టబడ్డాడు, యేసే సిలువ వేయబడ్డాడు, అతని రక్తాన్ని కార్చాడు నీ కొరకే, నా కొరకు. నువ్వు ఇక భిక్షగాడు ఉండలేవు, నువ్వు రోగిగా ఉండకూడదుకా, నీవు కుంటిగా ఉండకూడదు. యేసయ్య నీ కుంటితనం తీసుకున్నాడు ఆ శిలువపైకి, అని రోగం తీసుకున్నాడు, వీని వ్యాధి తీసుకున్నాడు, అతని శరీరంపై మోసాడు. ఇక లేదు, ఇక నేను అద్భుతాలు చేయవాడిని. ఆమేన్, ఆమేన్. కలబరబలబర. ప్రతి ఒక్క అద్భుతాలు పొందుకుంటారు. నేను నమ్ముతున్నాను. ఆమేన్. అదే వాక్యం చెప్తుంది. నేను నమ్ముతున్నాను, నేను అద్భుతాలు చేయవాడిని, నేను పరిశుద్ధాత్మ వ్యక్తిని. మీ కుడి చేయెత్తండి, చెప్పండి, యేసయ్యా, నేను ఎవ్వరు రోగం ఉండడానికి నేను అనుమతించను. నేను ఎవరిని చూసినా, నేను ఎక్కడ ప్రజలు కలిసినా
నేను రోగాన్ని అనుమతించని వారు ఉండడానికి ఈ రోజు మొదలుకొని యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో అటువంటి ఒక దాహము, అటువంటి ఒక ఆశ, అటువంటి ఒక కోపము, అటువంటి ఒక శక్తి నన్ను తిరివేయుగాక. నన్ను నింపండి ప్రభువా. బర్రగతల గట బర్రదల బర్ర బష కటల మంతల బోరగదల బబర రకటల మహతల బరగటల బకటల బరబ రేఖ షట బల బాబా. నాకు కథ గుర్తుకొచ్చింది. ఒక గ్రామం ఉంది, ఒక చిన్న భూమి ఉంటుండే. ఆ రోజులలో చిన్న చిన్న రాజులు ఉండేవారు. ఒకసారి 10 తర్వాత లైట్లు ఆన్ చేసి ఉండకూడదు ఆ ప్రాంతంలో, ఆ చిన్న రాజ్యంలో. ఎందుకంటే రాజు తిరుగుతూ ఉండేవాడు ఆ సమయంలో. ఒక్కసారి ఆయన తనతో ఉన్న వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తున్న ఒక లైట్ చూశాడంట, ఒక వెలుగు. ఒక లైట్ గృహంలో స్విచ్ ఆన్ చేసి ఉండడం చూశాడంట. ఆయన వచ్చాడు, ఆ డోర్ కొంచెం తెరిచింది. ఆయన లోపలికి వెళ్ళాడు. ఆయన ఒక వ్యక్తిని చూశాడు. ఆయన బల్ల పైన పడుకున్నాడు. దానిపైన కొన్ని విషయాలు రాసి ఉన్నాయంట. చాలా అప్పులు రాస్తున్నాయంట. ఎవరెవరికి ఆయన అప్పు ఇవ్వాలో అన్నీ రాస్తున్నాయంట. అన్నీ అక్కడ రాసుకున్నాడట. ఆయన ఇట్లా కిందికి వంగి పడుకుని ఉన్నాడు. అది రాజు చూశాడు. ఆయన ఇక్కడ రాశాడు, ఎవరు నా అప్పులు కడతారని. ఆ మనిషి పడుకున్నాడు. రాజు రాశాడు, నేను నీ అప్పులని కట్టేస్తానని. ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆయన తన భవనానికి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఆ మంత్రి గుర్రపై వచ్చాడు. రాజుని పిలుస్తున్నాడని. ఆయన ఆశ్చర్యపోయాడు. నేనేం చేశాను? నేనే తప్పు చేయలేదు కదా. ఆ మంత్రి అన్నాడు, నిన్ను పిలిచారు రాజుగారని. చాలా భయంతో వెళ్ళాడు. అని అన్నాడు, నేను నీ అప్పులు కడతాను అని. మీ రాజ్యంలో, ఈ ప్రపంచంలో యేసు శిలువపైకి వెళ్ళాడు. ఎవరు నా అప్పులు తీరుస్తారు? ఎవరైనా స్వస్థపరుస్తారు? ఎవరు నా కొరకు అద్భుతం చేస్తారు? యేసు అన్నాడు, నేను చేస్తాను నీ కొరకు. ఆయన శిలువపై చేశాడు అని ఇప్పుడు అంటున్నాడు, నా రాజ్యంలో ఎవరు రోగంతో ఉండొద్దు. నా రాజ్యంలో ఎవరు కుంటివారు ఉండకూడదు. ఏ రోగులు ఉండకూడదు. ఆమేన్. ఆ అభిషేకము, ఆ అధికారము, ఆ పరిశుద్ధాత్మ శక్తి మనకి ఇవ్వబడింది. దేవుడు అంటున్నాడు, నీ రాజ్యంలో రోగులు ఉండకూడదు. షకటల రబదల రబలబా. ఆమేన్. అవును ప్రభువా, ఇక్కడ నువ్వు ఇక్కడ తీసుకొచ్చావు ప్రభు నన్ను ఈ సన్నిధిలోనికి, ఈ అభిషేకంలోనికి, పరిశుద్ధాత్మ ఈ స్థలంలో ఎవ్వరు కూడా రోగంతో ఉండకూడదు. నాతో సహా, అందరితో సహా ఈ క్యాంప్ సైట్లో ప్రతి ఒక్కరు స్వస్థత పొందుదురుగాక యేసు నామములో. షకటల రబదల రబలబా. అది దేవుని యొక్క ఉద్దేశం. సహోదరుడా, అద్భుతమైన కార్యాలు జరగబోతున్నాయి మీ ద్వారా. అద్భుతమైన కార్యాలు. నువ్వు అద్భుతం కోసం ఏడ్చావు. నువ్వు ఏడ్చే సమయం అయిపోయింది. ఇక నువ్వు ప్రకటించే సమయం ప్రారంభమైంది. నువ్వు వాక్కును ప్రకటించబోతున్నావు. అద్భుతాలు జరగబోతున్నాయి. లేఖరా బోష కటబ్ర కటలబా. మీ రాజ్యములో చెప్పండి, అరుస్తూ చెప్పండి, నా రాజ్యములో నేను ఎక్కడ అడుగు పెడితే, నేను ఎక్కడ వెళితే నా స్వాధీనం నేను ప్రకటిస్తున్నాను, నేను ఆజ్ఞాపిస్తాను. ఎవరు రోగంతో ఉండకూడదు. ఏ అప్పులు ఉండకూడదు. అప్పులు ఉండకూడదు. ఏ దురాత్మ శక్తులు నేను వచ్చే ముందు అన్ని ప్రాంతాల నుంచి పారిపోవాలి. యేసు నామములో అవుట్. లేచినబడండి. యేసు అద్భుతాలు చేసేవాడు. ఆయన అద్భుతాలు చేసేవాడు. ఇప్పుడు కూడా ఆయన అద్భుతాలు చేయు దేవుడు. మీరు కూడా అద్భుతాలు చేయవారు. అద్భుతాల వరాలు కాదు,
birthright. అది మన జన్మ హక్కు. సకటాల పతాల రబటాల కషట. మీరు వెళ్ళినప్పుడు ఫ్లైట్ ద్వారా వెళ్తున్నప్పుడు దాంట్లో ఫుడ్ ఇస్తారు వాళ్ళు, అన్నీ ఇస్తారు వాళ్ళు. మీరు నాన్ వెజిటేరియన్ అయినా వెజిటేరియన్ అయినా మీరు అది మీకు ఇస్తారు. అది హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు కథ గుర్తుకొచ్చింది. ఫ్లైట్ ద్వారా ప్రయాణం చేసి ఒక ప్రాంతం వెళ్ళాలనుకున్నాడు ఒక వ్యక్తి. ఆయన కూర్చున్నాడంట. ఆ ఫ్లైట్ ఎగురుతుంది. కొద్ది సమయం తర్వాత ఆ హోస్ట్ వచ్చి చెప్పిందంట, నువ్వు నాన్ వెజిటేరియనా అని అన్నాడంట. నువ్వు నాన్ వెజిటేరియన్ అడిగాడంట. ఆయన తన తల ఊపాడంట. సమయం లేదు కాబట్టి చెప్తున్నాను, మీకు జ్యూస్ కావాలంటే వద్దనంట, మీకు కాఫీ కావాలంటే వద్దనంట. ఇక దిగబోతుంది ఇక ప్లేన్. ఆ పాస్టర్ వచ్చిన తర్వాత అంట, నువ్వు ఆ జర్నీ మంచిగా జరిగిందంటే ఎంజాయ్ చేస్తాను అనుకుంటానంటే నేను తినలేనంట. అప్పుడు పాస్టర్ ఎందుకు అని అడిగాడంట. నేను నీ ఫుడ్ గురించి డబ్బులు కట్టానని చెప్పానంట, నేను జ్యూస్ కోసం డబ్బులు కట్టానని చెప్పానంట. అట్లా చెప్పలేదు. ఏంటి పాస్టర్ అంటే, అవును అన్ని నీ టికెట్ డబ్బులు అన్నీ కలిసి ఉంటాయని చెప్పాడంట. అప్పుడు పాస్టర్, అయ్యో నేను అన్నీ కోల్పోయాను అనుకున్నానంట. కొద్ది సమయం తర్వాత ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళాలనుకున్నాడంట. ఆయన కూర్చున్నాడంట. ఇప్పుడు ఇక ఫ్లైట్ ఎక్కుతుంది, సీట్ బిల్ పెట్టుకున్నాడు. ఎయిర్ హోస్ట్ వచ్చిందంట, ఎస్ అన్నాడంట. కాఫీ అంటే ఎస్ అన్నాడంట. అప్పుడు అన్నాడంట, అప్పుడు అడిగిందా, నువ్వు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అంటే 2 అన్నాడంట. నేను ప్రయాణం చేస్తున్నప్పుడు పోయిన సంవత్సరంలో యూకే వెళ్తున్నప్పుడు నేను నాన్ వెజిటేరియన్. ఎయిర్ హోస్టెస్ వచ్చి అడిగింది, నాకు వెజిటేరియన్ ఇచ్చింది. నేను అన్నా నాకు నాన్ వెజ్ ఇష్టం అని చెప్పింది. ఆమె నాకు 2 ఇస్తానని. ఈ స్టోరీ గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు నా మాట వినండి. యేసు మన జీవితంలో ప్రవేశించినప్పుడు అది ఫ్లైట్ లాగా. అద్భుతం దాంట్లోనే ఉంది, స్వస్థత దాంట్లోనే ఉంది, అభివృద్ధి దాంట్లోనే ఉంది, అభిషేకం కూడా ప్యాకేజ్. పరిశుద్ధాత్ముడు ఆ ప్యాకేజ్ ఉన్నాడు. మీ అమ్మకు కావాల్సిన స్వస్థత దాంట్లో ఉంది, మీ భార్యకి కావాల్సిన స్వస్థత ఆ ప్యాకేజ్ లో ఉంది. నీ భవిష్యత్తు ఆ ప్యాకేజ్ లోనే ఉంది. ఈ ప్యాకేజ్ మిస్ అవ్వద్దు. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఏయ్ నేను రక్షకుణ్ణి, నేను నూతన సృష్టిని, నేను దేవుని కుమారుణ్ణి, నేను స్వస్థపరచువాణ్ణి, నేను అద్భుతాలు చేయవాణ్ణి, నేను నూతనంగా జన్మించాను, దేవుడు నాలో ఉన్నాడు, క్రీస్తు నాలో నివసిస్తున్నాడు, నాకు ప్యాకేజ్ ఉంది, నేను నా ప్యాకేజ్ మిస్ అవ్వను. షకటల పతల రగదల జాల డబ రగడ బాబా. ఆమేన్. All things are new. Like vegetarian or non-vegetarian, healing is mine, miracle is mine. ఆమేన్. Deliverance is also included. విడుదల, స్వస్థత, కావలసిన అభివృద్ధులన్నీ కూడా ఆ ప్యాకేజ్ అనే ఉన్నాయి. హల్లెలూయా. How can he stop the blessing? ఆమేన్. When he says, you want vegetarian or non-vegetarian? ఆమేన్. మరకతలగడ బరగడ బల బరగడ బల బరగడ బరగడ షగడ బల. నేను క్రీస్తు అనే ఫ్లైట్ ఉన్నాను కాబట్టి అన్ని అనుభవిస్తాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రేబా హషోటోల రబా రేబ్రా హోందల ప్రగడ. అవును ప్రభువా, నాకు అర్థమైంది. పౌలు ప్రార్థన చేశాడు ఒక ప్రార్థన. నేను ప్రార్థిస్తున్నాను ఏంటి అంటే, మీ మనస్సు వెలిగించబడాలి.
నీకు జ్ఞానం అవసరము. Everything is mine. ప్రతిది నాది. I was coming. నేను వస్తున్నప్పుడు I just read the word. నేను వాక్యం చదివాను. Everything that is mine. కుమారుడా, నాదంతయు నీదే. ఆమేన్. Healing is yours. స్వస్థత నీది. Is yours. ఫీలింగ్ నీదే. My miracle is yours. నా అద్భుతం నీదే. My money is yours. నా డబ్బులు నీ డబ్బులు. Honey. నా హనీ, Money is your money. నా డబ్బులు నీ డబ్బులు. హలో, My joy is your joy. నా ఆనందం నీ ఆనందం. My word is your word. నా ప్రపంచం నీ ప్రపంచం. The kingdom belongs to you. రాజ్యం నీది. The power belongs to you. శక్తి నీదే. I give you my power. నీకు నా శక్తిని ఇస్తున్నాను, నా అధికారం నీకు ఇస్తున్నాను. You're a healer. నువ్వు స్వస్థపరచువానివి. On my step. Instead of me, you go. నా తరఫున నువ్వు వెళ్ళు, నువ్వు స్వస్థపరచు, Wonder. Do wonder. నువ్వు అద్భుతాలు చెయ్యి. Because you are a wonder. ఎందుకంటే నువ్వు ఒక అద్భుతం. Isaiah 8:18 says. ఏషియా 8:10 చెప్తుంది, నువ్వు ఒక అద్భుతమై ఉన్నావు. హల్లెలూయా. Everyone say, I'm a wonder. అందరు చెప్పండి, నేను ఒక అద్భుతాన్ని. I thunder. మ్యాన్, I'm a wonder. నేను ఒక అద్భుతాన్ని. హల్లెలూయా. I thunder. నేను ఉరుముతాను, నేను అద్భుతాన్ని. హల్లెలూయా. రబా సకటల బ్రకతుల రగడబా. అందరూ చెప్పండి, సాతాను విను. బేస్ వైపు చెప్పండి, విను. అపవాది విను, Wonder. నేను అద్భుతాన్ని. That's my thunder. హల్లెలూయా. మా షకటల బదల గడగల గదల గడబా జబ్ర గడల గదల గదియట వల రబర. Ask you, you must answer. నేను మీరు అడుగుతాను, మీరు చెప్పాలి నాకు జవాబు. కుక్క అరుస్తుంది. പറഞ്ഞിട്ട് പൂച്ച നിങ്ങൾ അങ്ങനെ ഞാൻ നായ എന്ന് പറയുമ്പോൾ നിങ്ങൾ దో బో How many dogs? ఇక్కడ ఇప్పటికే చాలా కుక్కలు ఉన్నాయి. పిల్లులు ఎట్లా అరుస్తాయి? మ్యా మ్యా అంటా ఉంటాయి. మీవ్. కుక్క వౌ 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 అంటా ఉంటాయి. The nature of dog is നായുടെ സ്വഭാവം కుక్క యొక్క స్వభావమే, కుక్క యొక్క భాషే బో బో అంటా ఉంటాయి. the language of a spiritual supernatural. అసాధారణమైన దేవుని యొక్క కుమారుని యొక్క భాష ఏంటి? ఇది స్వస్థత, అద్భుతాలు. హల్లెలూయా. చుట్టూ చెప్పండి, నీకు తెలుసా నేను సాధారణ వ్యక్తిని కాదు, అవి అసాధారణ వ్యక్తిలే. నేను దేవుని కుమారుని, నేను నూతన సృష్టిని, నేను స్వస్థపరచువాడిని, నేను రక్షకుని, నేను అద్భుతాలు చేయవాడిని. నా స్వభావమే, నా సాధారణ జీవితమే అద్భుతమైన జీవితం. ఆశాకాలం. నాకు సాపాడు కావాలంటే, నాకు ఆహారం కావాలంటే అద్భుతం. ఏసయ్య 40 రోజులు ఉపవాసం ముగించిన తర్వాత సాతాను వచ్చిండు. అపవాది వచ్చిండు. హలో సార్ అని అంటే, హలో గుడ్ మార్నింగ్ అండి. నువ్వు ఆకలితో ఉన్నావా? It says goes without saying. You are you a son of God? నువ్వు దేవుని కుమారునివా? నువ్వు దేవుని కుమారుని అయితే ఎందుకొరకు నువ్వు ఈ రాయిని రొట్టెగా మార్చుకొని తినకూడదు? ఎందుకంటే నువ్వు అద్భుతాలు చేసేవాడు కదా. ఏసీ అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని మాట వలన వచ్చి బతుకుతారు. చపాతీతోనో పరాడుతోనో 65తోనో కాదు, ఫిష్ ద్వారా కాదు, చేప ద్వారా కాదు, ఫ్రైడ్ చేసిన ఫిష్ ద్వారా కాదు. కానీ అందరూ కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. ఆమేన్. హల్లెలూయా. బర్రకతల బర్రకతల బర్రనియదబా. Take your Bible. ఈ బైబిల్ తీసుకోండి, చెప్పండి. I carry నేను God. దేవుని మోస్తున్నాను మరియు ఆయన వాక్కుని మోస్తున్నాను. ప్రతి మాట Is a miracle. ఒక అద్భుతం. My bread. అదే నా ఆహారము. హల్లెలూయా. Amen. ఆమేన్. So కాబట్టి listen to me. Suppose వినండి, you some owner of gold mine is your friend. ఒకవేళ గోల్డ్ మైన్ ఓనర్ మీ స్నేహితుడైతే రా, మనం మీకు ఎంత అంటే తీసుకో అని చెప్తే మీరు ఏం చేస్తారు? I can
నీకు అర్ధ గంట సమయం ఇస్తున్నాను, ఎంత అంటే అంత తీసుకుని మీరు ఏం చేస్తారు? కొంతమంది సోమరిపోతులు అంటారు, అవి తీసి ఆ సివిఎస్ అనే ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి నాకు వద్దంటారు. కొంతమంది ఎంతమంది తెలుసు జోయ్ ఎలికాస్ ఎంతమంది తెలుసు? కేరళ, దుబాయ్, ఆ జ్యువెలరీ. మీ స్నేహితుడు ఉన్నాడు, ఆయన నేను చాలా ప్రేమిస్తున్నాను, నీకు ఏం కావాలంటే అది నువ్వు తీసుకో, నీకు 10 నిమిషాలు ఇస్తున్నాను చెప్తాడు. మీరు ఏం చేస్తారు? అన్నీ తీసేసుకుంటారు కదా. మో హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను నీకు జీవితాంతం అంత సమయం ఇస్తున్నాను, నీకు ఏం కావాలంటే అది తీసుకో అని చెప్తున్నాడు దేవుడు. పర్రా కడ్డల బరదల బరబరబా కట్టాల నమంతలరా బాజబా. సిద్ధంగా ఉన్నారా? నగలున్నాయి, అన్ని ఆశీర్వాదాలు. ఇప్పుడు నేను కొంచెం ప్రార్థన చేస్తాను. కొద్ది సమయం మీద అన్య భాషలో ప్రార్థన చేయండి. రగ్రద బ్రగో బ్రదిగ్రద బ్రదు గ్రది బ్రద బ్రటు బ్రలగద బ్రగద బలగద లిగ్రద బరుకట బ్రగద. ఇప్పుడు చెప్పండి, యేసు నామములో దేవుని అన్ని ఆశీర్వాదాలు, అంత అభిషేకము, దేవుని సన్నిధి ఇప్పుడు నాలో, నా ఆత్మలోంచి లేచునుగాక పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ నా ఆత్మ, నా ప్రాణము, నా మనస్సు, నా శరీరము, నా సమస్తము. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. He is risen from the dead. He is Lord. Every knee shall bow. Every tongue confess that Jesus Christ is Lord. He is Lord. కొద్ది సమయము దేవుని సన్నిధిలో మౌనంగా నిలబడదాం. మనం మౌనంగా ఉందాం. మా కషకట మౌనంగా ఉందాం కొద్ది సమయం. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు మాలో నివసిస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని స్వాధీనపరచుకోండి. మా ప్రాణ ఆత్మ శరీరాన్ని మీరు నియంత్రించండి. మీరు మాలో జీవించడం ప్రారంభించండి ప్రభువా. మీ బలమైన సన్నిధి చేత మీరు మమ్మల్ని నింపండి. పరిశుద్ధాత్మ, ఇది మీ సమయం. లేవండి పరిశుద్ధాత్మ. నోరు అల్సర్ స్వస్థత పొందుతున్నారు. నోటిలో అల్సర్ ఉన్న వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. కంటి సమస్యలు ఉన్న వాళ్ళు, దేవుడు నాకు చూపిస్తున్న చెప్తాను. నేను చెప్తుండగా మీకు స్వస్థత కలుగుతుంది. పరలోకంలో స్వస్థత పొందింది, పరలోక స్థాన స్వస్థత పొందింది, అది మీ బాహ్య లోకానికి వస్తుంది. కంటి సమస్యలు యేసు నామములో స్వస్థతను బట్టి వందనాలు ప్రభువా. లంగ్స్, ఊపిరితిత్తులు, మీ నోటికి కలిగి ఉన్న పైపులు, మీ ఊపిరితిత్తుల నుంచి నోటికి ఉన్న పైప్స్, గొప్ప స్వస్థత జరుగుతుంది ఇప్పుడే. కొంతమందికి 25 సంవత్సరాల సమస్య ఉంది ఆ ఏరియాలో. పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు విడుదలవుతుంది. చాలా సున్నితంగా మీకు స్వస్థత కలుగుతుంది. మీకు మెడ సమస్యలు, మెడ మీద వెనకాల, ఈ మెడ మీద వెనకాల ఎవరికి నొప్పి ఉందో, సమస్య ఉందో, దేవుడు అభిషేకాన్ని విడుదల చేస్తున్నాడు.
మీకు ఇప్పుడు స్వస్థత కలుగుతుంది. మీ స్వస్థతను స్వీకరించండి. అవును చెప్పండి, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పండి. నేను దాన్ని అంగీకరిస్తున్నా చెప్పండి. వందనాల పరిశుద్ధాత్మ. వందనాలు. క్యాన్సర్ని స్వస్థపరుస్తున్నందుకు వందనాలు ప్రభువా. మెంటల్ మానసికమైన ఒత్తిడులు ఇప్పుడు స్వస్థత పొందుతున్నారు మీరు. మానసికమైన ఒత్తిడి ఇప్పుడు తొలగిపోతుంది. Bone problem. ఎముక సమస్యలు, ఎముకల సమస్యలు, Whoever has any kind of bone problem. ఏ రకమైన ఎముకల సమస్య అయినా ప్రభు మీరు స్వస్థపరుస్తున్నారు. మీ స్వస్థతను తీసుకోండి, మీ స్వస్థతను స్వీకరించండి. చెప్పండి వందనాలు ప్రభువా. స్వస్థత పొందుతున్నారు మీరు. Spirit is hovering over here. పరిశుద్ధాత్ముడు ఇక్కడ అల్లాడుతూ ఉన్నాడు. In the beginning, ఆదిలో over the water, పరిశుద్ధాత్ముడు జలములపై అల్లాడాడు. Holy Ghost was hovering over Mary. పరిశుద్ధాత్ముడు మరియ పైన ఆవరించినప్పుడు అద్భుతం జరిగింది. పరిశుద్ధాత్ముడు మన పైన అల్లాడుతూ ఉన్నాడు. మీ స్వస్థతను స్వీకరించండి, పొందుకోరండి. Has a strong pain in your elbow. Getting healed. మీ ఎల్బోలో మీకు చాలా నొప్పి ఉంది, మీకు ఇప్పుడు స్వస్థతను పొందండి. Already healed. మీరు స్వస్థత పొందారు, పరలోక స్థానంలో స్వస్థత పొందారు. మీ ఆత్మలు కూడా, మీ ఆత్మ ద్వారా ఇప్పుడు మీ యొక్క స్వస్థత మీరు తీసుకోండి, దాన్ని మీరు అంగీకరించండి. వందనాలు యేసయ్యా. చెప్పండి యేసయ్యని దాన్ని స్వీకరిస్తున్నాను చెప్పండి మీ స్వస్థతను. స్వస్థపరుస్తుంది వందనాలు ప్రభా. స్వస్థతకై మీకు వందనాలు ప్రభా. స్వస్థతకై వందనాలు ప్రభా. God is showing me a strong pain in somebody's abdomen. అబ్డోమిన్, I don't know what's that. అబ్డోమిన్లో కొంతమందికి చాలా నొప్పి ఉంది. దేవుడు స్వస్థపరిచే అభిషేకం విడుదల చేస్తున్నాడు. మీ స్వస్థత మీరు పొందుకోండి. చెప్పండి అవును ప్రభా నేను అది స్వస్థతను తీసుకుంటున్నాను, మీకు వందనాలు చెప్పండి. షకటపల కటిల కటల 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 కటలప షకటపల కటల కటికల పరకటల పతల ప్రకటల పరటు కటల కట ప్రకటల కటల పరకట. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. Some divorce problem. కొంతమంది విడాకుల సమస్యలు ఉన్నాయి కొంతమందికి. It's going to be settled. అది 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 తొలగిపోబోతుంది. You will be reunited. మీరు మరలా కలుస్తారు. థ్యాంక్ యూ జీసస్. కషకట ప్రతలప. Has come like a bankrupt. You lost all money. నువ్వు డబ్బులంతా కోల్పోయి వచ్చారు కొంతమంది. చాలా తక్కువ డబ్బులతో వస్తారు, చాలా తక్కువ డబ్బుతో ఇక్కడికి వచ్చారు. దేవుడు అభివృద్ధి గురించి, ధనం గురించి అభివృద్ధిని ప్రభు అభిషేకం విడుదల చేస్తున్నాడు. నువ్వు ఐజాకు వలె, ఇస్సాకు వలె మరలా ధనవంతుడు అవ్వబోతున్నారు. Lender. You will lend money to people. నువ్వు ప్రజలకు అప్పు ఇస్తావు, Give much money to the minister. పరిచర్యకు చాలా డబ్బులు ఇస్తావు. వందనాలు యేసయ్యా. స్వస్థతకై వందనాలు. అందరూ చేతులు ఎత్తండి పైకి. వందనాలు యేసయ్యా. నేను అంగీకరిస్తున్నాను, నేను ఆ స్వస్థతను అంగీకరిస్తున్నాను. ఇప్పుడు నా శరీరంలో మీకు ఏ స్వస్థత కావాలో ఆ స్వస్థతని మీరు దేవుని దగ్గర నుంచి సూర్య సమస్య అయిన యేసు నామములో స్వస్థత కలుగును గాక. వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా. రకటకల కటు బర్రకటి అల్ల బ్రకట బల కటు కసట బలబ లేకరబ. విటమిన్ తక్కువ ఉండడము, మీ రక్తములో సమస్యలు అన్ని ఇప్పుడు స్వస్థత కలుగుతున్నాయి. ఇప్పుడే మీ స్వస్థతను స్వీకరించండి. రకరషట ప్రకటికల కటుకు సపలట రికట. మీ చెవు సమస్య స్వస్థత కలుగునుగాక ఇప్పుడు యేసు నామములో. రకట కలికట బ్రకట కొల్లకటి బ్రకట బల్ బరకట జీబ్రా బ్రూస్ బ్రెడ్ బ్రెడబే. దేవుని దూతలు ఇక్కడ రావడం నేను చూస్తున్నాను. వాళ్ళు ప్రతి లైన్ బై లైన్ దూతలు వస్తే మీరు స్వస్థపరుస్తున్నారు. నా స్వస్థత మీరు స్వీకరించండి. దేవా గొప్ప స్వస్థతకై మీకు వందనాలు.
అద్భుతాలు చేయ అభిషేకం మీ ద్వారా, స్వస్థపరిచే అభిషేకం మీ ద్వారా. తండ్రి మీకు వందనాలు, మీకు వందనాలు. ఇప్పుడు ఇది మీ సమయము. స్వస్థపరిచే అభిషేకము, అద్భుతాలు చేయ అభిషేకము, విశ్వాస అభిషేకము, రోగులను స్వస్థపరచడానికి, స్వస్థత పొందడానికి యేసు నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే పరిశుద్ధాత్మ ఇప్పుడే అది విడుదలవును గాక. ప్రతి ఒక్కరిపైన ఇప్పుడే అది విడుదలవును గాక. ప్రతి ఒక్కరిపైన యేసు నామములో అద్భుతాలు చేసే శక్తి అభిషేకము. నేను అభిషేకం తీసుకున్నాను యేసు నామములో. రకషకటలబకతలబ స్వస్థపరిచే అభిషేకము, అద్భుతాలు చేసే అభిషేకం, పరిశుద్ధాత్మ వరాలు. సకటల మకటల మతల పరట పలట పలట ఒక బలమైన, ఒక శక్తివంతమైన స్వస్థపరిచే వాడిగా, అద్భుత వాడిగా దేవుడు నాతో మీకు చెప్పని చెప్తున్నాడు. ఆ అభిషేకము మిమ్మల్ని ఆవరిస్తుంది, మిమ్మల్ని కమ్ముతుంది, మీ పైన అది ప్రవహిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకాన్ని విడుదల చేస్తున్నాడు. మిమ్మల్ని ఒక గొప్ప అద్భుతాలు చేయు వేరుగా ఇప్పటి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళిన అద్భుతం ఉండినట్లుగా, మీరు ఒక స్పెషలిస్ట్ ఉన్నట్లుగా యేసు నామములో అభిషేకము, అద్భుతాలు చేసే అభిషేకం ఇప్పుడే విడుదలగాక అందరిపైన యేసు నామములో. కదా ప్రభు, మీరు ఎవరి ముందు నిర్ణయించారు ఆ ప్రత్యేక అభిషేకం కొరకై? దాంట్లో స్పెషలిస్ట్గా ఉండడానికి యేసు నామములో రాకరడా ప్రఘోష ప్రటల కట బ్రకటలప జికట బ్రకటల కొట్టుకోషిట బలబట. థ్యాంక్ యూ లార్డ్. నేను ముగించబోతున్నాను 2 నిమిషాలలో. మీ చేతులు పక్కన వాళ్ళపైన పెట్టండి, మీ చేతులు పక్కన వాళ్ళపైన పెట్టండి. రకరట ప్రతోష బలబర ఇద్దరు కల్బడ బ్రోకష కటబ రేకట బ్రట బల్పరబ షకటబ. మీరు ప్రార్థించబోతున్నారు. అద్భుతాలు స్వస్థతలు జరుగునట్లు మీరు ఆజ్ఞాపించండి. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోనండి.